అబ్బా 10 గంటలయ్యింది. గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు. మాకు జీతాలిచ్చేది 3 నెలలకు ఒకసారి, పిల్లకాయలు బడికొచ్చేది 6 నెలలకు ఒకసారి. మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు. అమ్మో, రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు. ఈ 2 రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి? ఓ, లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ. ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి. గెడ్డాలు మీసాలు వచ్చినాక బడిలో వేశారు. 5 సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు. అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు మొద్దు. ఈ ముద్దోడొచ్చాడు, నా బడి నాశనం అయిపోయింది. ముద్దోడా, ఒరే ముద్దోడా, ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడో ఏమో. వీణ్ణి తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు. ముద్దు, అరే ముద్దు. సోగ్గాడే అన్న సిన్ని నాయనే కొంతకాలమన్న తీరదమ్మ. సోగ్గాడికి పక్కబాబుడు తీసుకొని బాపట్ల పోతుంటే బల్లి పిల్ల తన్నిపోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడొచ్చాడు. అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది. ఏం చేసేది అల్లుడా, నేనేం చేసేది అల్లుడా? పర్వాలేదులే అత్త, అందాక నువ్వు ఉండత్త. అరే ముద్దు, ఏడ చచ్చావంట్రా ముద్దు? ఏందమ్మాయవు ఇక్కడ తగలబడ్డావంట్రా? నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకురమ్మన్నారు. రాను పో. రాకపోతే పంతులు గారు తంతారు. ఏడిచాడు ఎదవా. అమ్మో, పంతులు గారిని అంత మాట అంటావట్రా? పెద్ద పెద్ద మగవాళ్ళని అన్నాం. అరే అరే ముద్దు, ఓ ముద్దు, ఒక మాట చెబుతాను వింటావా? ఏం మాట అమ్మాయవు? ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా? రోజు ఇచ్చే కాడేగా. నీకు తెలుసా ముద్దుడా? ఓ, బిఏ చదివాడు. రోజు ఆడవాళ్ళని కాల్ చేస్తుంటాడు. జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు. ఏయ్, నోరు ముయ్. అమ్మాయి డబ్బులు లేవురా. డబ్బు లేకపోతేనే పోను. ఎంతరా? రూపాయి. పావలే కదంట్రా. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయే, రేటు పెంచా. సరే ఇదిగో చీటీ. చీటీలు రాసేది ఆడపిల్లలు, జనం తన్నేది మగపిల్లల్ని. ఏయ్, చాలా దాకా వచ్చిందే. రే పోరా. ఇటు ఈ చీటీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా. ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా? కొంచెం సేపు ఆట ఆడుకుని పోతాం. క్రికెట్ ఆడదామా? ఓ, పొద్దున్నే క్రికెట్, మధ్యాహ్నం టీవీ, సాయంత్రం వచ్చి తీసుకుని ఊళ్ళో పోయేది. బళ్ళకి ఎవరు పోతున్నారమ్మా? బర్రె కొట్ట మనకి తేడా లేదు. ఇక నుంచి బర్రెలు బళ్ళలోకి, మన మందలోకి. మరి ఏం ఆట ఆడుకుందాంరా? చెమ్మ చెక్క. ఛీ, అది ఆడపిల్లలు ఆడే ఆటరా. పెద్ద మగ పురుషుడు బయలుదేరాడు ఊళ్ళ మీద. గోళ్ళు ఆడుకుందామా? ఓ, అయితే పండుకో. ఏయ్ రాస్కెల్, పళ్ళు రాల్తాయి. ఏ మాటలు రావి? కూకానపై పండుకో అన్నా. మమ్మని కేకేస్తా. అమ్మా, మా అమ్మ అంటే ఏమనుకున్నావు? మా అమ్మ దెబ్బకు మా నాయన పెళ్ళైన తెల్లారే పోయాడు దేశాల మీద. మా నాయన పోయిన చానాలుగు నేను పుట్టా. సరేలే కూర్చో. అమ్మాయి కంచాలది. నా తీసేముందిలే, నువ్వు తీసుకో. అమ్మాయి నేను అటు కూర్చుంటా. కాదు, నేనే అటే కూర్చుంటా. నా కంచె చిన్నది, నీ కంచె పెద్దది. గోలు వేయంగానే దబక్కన పడుద్ది. ముందు కొట్టేది నేను. నేను కొట్టేది. నేను కొట్టేది. నేను కొట్టేది. కాదు, నేను కొట్టేది. మొండి చేస్తే మా అమ్మని కేకేస్తా. అమ్మా, ఆ వద్దులే. కొట్టితేలే షాంపులు. ముందు కొట్టింది నేను. ఎవరన్నా అడుగు. సరే కొట్టరా ముద్దు. రెడీ, 1 2 3 4. అమ్మా, అమ్మా, కొట్టబోయేటప్పుడు చేయటం పెడుతురా నాయనా. ముద్దు చచ్చినోడా, చావరా ముద్దుడా. గోలీ తీసుకెళ్తే గాని బుద్ధి రాదు నీకు. చావు, చావరా ముద్దు. చెయ్యి కొడుకుతానమ్మా. అబ్బా, చెయ్యి కొరికాడ్రా ముద్దు. తిక్క రాకు కుదిరిందా? తిక్క కుదిరిందా? తిక్క కుదిరింది. కుక్కపడి చచ్చావురా. అమ్మో, నా బిడ్డను అట్లా కొట్టి చంపుతున్నావు. నీకు తమ్ముళ్ళు లేరే పాపిష్టముండా? నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మ కొట్టి చంపుతుంది. దీన్ని అమ్మగడు కాల. అమ్మ వచ్చిందిరా, చీలుస్తా. నేను తీసుకెళ్లి బడిలో కలిపెడతానరా. ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నింది? ఇప్పుడు తన్నింది కదరా లలిత. నిజమే అమ్మో, ఎప్పుడు చూసినా లలిత గజ్జలోనే తంతదే. ఎందుకనమ్మా? ఛీ, సిగ్గులేదురా నీకు? రారా వెధవ ఇంటికి. నన్ను ఎత్తుకోవే. తప్పురా. నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా, దున్నపోతులాగున్నావు? అమ్మా, మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. ఓరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా? అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా. నన్ను కూడా ఎత్తుకోవే. ఛీ, తప్పు. బడి పదా. నే పోను. అసలు ఇంటి పదా. నే పోను. నీళ్లు పోసి జడేస్తాను. బడి వద్దుగాని రారా, దగ్గర రారా. ఇదేమిట్రా తల్లిండ మట్టి? లలితే పోస్తుందమ్మా. ఎందుకు పోయావురా దాని స్నేహానికి? పోబాకు. అమ్మా, లలితే నా స్నేహితానికి వచ్చుద్దే. లలిత మంచిదమ్మా.
నేనే అట్టిగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా. అమ్మా 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 ఛీ, ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మా నీ ముఖాన్ని బొట్టేదమ్మా. అదెందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు నాయనా? ఏమ్మా? మీ నాన్న మిలిటరీకి పోయాడురా, అందువల్ల పెట్టుకోలేదు. అయిపోయాడు కావాలమ్మా. ఛీ, తప్పురా, అలా అనకూడదు. అయితే మా నాయన లేడమ్మా. లేడయ్యా. రోజు మా ఇంటికి వచ్చేది బాబాయ్లా. ఛీ, కాదురా, మీ మామయ్య లేరా? అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా? అదా వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా, మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. ఛ, తప్పు. అమ్మా సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు, ఇంత ఎడల్పు నడిపించే సిల్లి. అదే గారెలరా, వాళ్ళ అమ్మాయి సమర్థ అయితేనే పెడుతున్నారు నాన్న. అమ్మా నేను కూడా ఆయనకి సమర్థ అవుతాను, నాకు కూడా గారెలు పంచవే. చిచి, తప్పురా, నువ్వు మగాడే కదా, బడి పదా. నాకు నిద్ర వస్తుంది, కాసేపు నిద్రపోయిపోతా. అయితే పండుకోరా. నాకు తిండేదమ్మా. మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా. మా అమ్మ బంగారపు అమ్మ. అమ్మా ఒక పాట పాడవే, నిద్రపోతాను. అలాగే. ముద్దులు కావాలన్నా మురిపాలు కావాలన్నా, ముద్దులు కావాలన్నా మురిపాలు కావాలన్నా, మొత్తం కావాలన్నా చిన్ని నాయన, మొత్తం కావాలన్నా చిన్ని నాయన. అమ్మా ఏమిట్రా? నాకు ఈ పాట వద్దు, జోలపాటు కావాలి. సరే. అచ్యుతానంద జుజు ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. ఏమిట్రా? పూజోడేందమ్మా? పాటలో లేరా? పాటలోనా? నిజం కాదా? నిజం కాదయ్యా. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. అమ్మా 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 కాలిపోతుంది, కాలిపోతుంది, లాగండి లాగండి లాగండి. అమ్మా ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా నా కల్లోనే బడి కాలిపోతుంది. అరే, బడింటే నీకెంత ప్రేమరా నాయనా? అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా, అందుట్లో పంతులు కూడా బడి చస్తే భలే ఉండేదమ్మా. తప్పు, ఒంటెల బిల్లు కూడా కొట్టారు. పద బడికి. కాసేపు ఉండమ్మా, ఇంటి బిల్లు కూడా కొడతారు. నేను బడికి పోను. అరే, బడికి పోకుండా ఏం పని చేసుకొని బ్రతుకుతావురా? నేనే మార్కెట్లో మూటలు ఇప్పుతా, లేకపోతే చీట్లు మోసుకొని బతుకుతా. ఛీ, తప్పు, పదరా బడికి. నేను పంతులు గారి బడికి పోనే. మరి పంతులమ్మ బడికి పోతా. ఎందుకని? పంతులమ్మే నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పదమ్మా, కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది. తప్పు, పంతులు గారి బడిలోకి పోవాలి. నీవు మగాడి కదరా. అమ్మా నీవు తీసుకెళ్లి వదిలిపెట్టు, లేకపోతే కుక్కలు ఉండబడతాయి. సరే పద మరి రా. అమ్మా నేను రోజు పోయే బడికేగా. ఆ పంతులు బలేోడమ్మా. పోనీలే, బలేోడు కదమ్మా. నేను రానిపోయే యదవనాయల బడిలోకి. అదేమిట్రా? తప్పు, దా అంత మాట అనకూడదు. అమ్మా అమ్మా ఏమిట్రా? పంతులు కలితే ఆడగుర్ర ముఖమే. పంతులు నిన్న ఫోటో తీసుకున్నాడమ్మా. పోనీలే, బాగుందా? భలే ఉందమ్మా, ఆడా కాదు మగ కాదు, అంతా మాడ ముఖమే. ఛ, ఏం మాటలు రవి? దా బళ్ళకి. నేను రాను, లాగబాకమే. రమ్మంటుంటే రారా? అయ్యయ్యో, రమ్మంటే బడికి రావేమిట్రా? పంతులు గారు నిద్రపోతున్నారే. అబ్బా ఏంటమ్మా ముక్కులో కోడికి పెట్టావు? నమస్కారం అండి పంతులు గారు. ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి. తప్పు, అట్లా చేయకూడదు. అవును, ముద్దోడేడమ్మా? వాడెక్కడండి? కాలువ కట్ట మీద గోలీలు, కోతి కొమ్మచ్చి, ఒంగు దూకుళ్ళు, మొగుడు పెళ్లాల బువ్వలాట ఆడుతూ బడికి రమ్మంటే రానని నన్ను భలే తిట్టాడండి. నిన్ను తిట్టాడా? నన్నేంటి, మిమ్మల్ని తిట్టాడండి. నన్నా? ఏమని తిట్టాడు? పంతులు రాస్కెల్, మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు, నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యి కొరికి మిమ్మల్ని బళ్ళోకొచ్చి కొరుకుతానన్నాడండి. ఇంతకీ వాడేమన్నాడు? వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలి పెడతానందండి. రాని వాడి సంగతి చెప్తా, కూర్చో. రారా బళ్ళోకి. లాగబాక. వచ్చేది ఎవరమ్మా? ముద్దోడండి. నువ్వు కూర్చో. రారా లోపలికి. నేను లాగబాక. రా. రాను. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఏమ్మా నువ్వు లాక్కొస్తున్నావు? రానని మొండికేశాడా? లేదండి, మీరు కొడతారని భయపడుతున్నాడండి. కొట్టను, కూర్చోబెట్టండి.
అయ్యా ఆ? పంతులు గారికి కొట్టద్దని చెప్పాను గాని ఆ. కూర్చొని చదువుకోయ్యా. కొట్టడమ్మా నువ్వు పోయినాక తంతాడు. కూర్చో, తప్పు నేను వెళుతున్నాను. అమ్మా ఇంటికి వెళ్తున్నావా? ఆ. నేరుగా ఇంటికి పో అమ్మా. అలాగే. బాబాయ్ ఇంటికి పోయి బెల్లపు చెరుకులు తినబాక జలుబు చేస్తుంది. చనోరుమే వేధవా. అరే స్టాండప్. ఏంటప్పు? స్టాండప్ అంటే లెగవమన్నమాట. మామూలు డప్పు అంటే కూకోమన్నమాట. ఇప్పుడు ఏ డప్పు పంతులా? లెగవరా. అమ్మా లలిత, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు? నీడ కోసం పంతులు గారు. రోడ్డు మీద నాటిస్తే అర్థమని. మీనోరు వేధమని. చూడమ్మా లలిత, రామాయణం రాసింది ఎవరమ్మా? నాకు తెలియదండి. పంతులా అమ్మాయి అబద్ధాలు చెప్పుద్ది. ఆ అమ్మాయి రాసి ఉంటది, చీట్లు కూడా రాసింది. నువ్వు కూర్చో రాస్కల్. చూడమ్మా సరోజ, తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా? నష్టమేనండి. లేదు పంతుల, భలే ఛాన్స్. దుర్మార్గుడు ఛాన్స్ అంటరా? అవును పంతులా, ఆకు లెగిస్తే 600, ఇకపోతే రాసేవాడు ఇంటికి పోడు. నువ్వు కూర్చోరా ముండ వేధవా వేధవని. చూడమ్మా సరోజ, భారతంలో ధర్మరాజు తమ్ముల్ని కౌరవుల్ని ప్రజల్ని అంతా సమానంగా చూశాడు. దేనివల్ల? పంతులా పెద్దతనం కదో సూపు తగ్గి అంతా అలిగినట్టు కనపడి ఉంటది. అబ్బా ఏం చెప్పారో ముండమ్మ కూడా. కూర్చో. లలిత, పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా? పంతులా నీకు నాకున్నట్టుంది. పండు రాలతే ముండ వేధవని. చూడమ్మా లలిత, ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పనేంటి? పేదవారిని కలుసుకోవటం అండి. ఏం కాదు, అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం. అమ్మా నీ నోట్లో మట్టి పడా. కూర్చోరా వేధమని చెప్పి. ఇది అందరూ చెప్పండి. రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు. అబ్బా ఎంత శక్తివంతుడు. మహావీరుడండి. వీరుడేం కాదు, తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ల మీద పెట్టాడు. పట్టుకొని తన్నండ్రా వాణ్ణి. అమ్మా లలిత, భారతంలో భీముడు గురించి విన్నారా? అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా. ఆ కాలపు మనుషులు అంతేనండి. ఏం కాదు, కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటుంది వాళ్ళ అమ్మ. నీ నోరు కూడా. కూర్చోరా. అవేమన్నా చెట్లు అంటారా సూపర్ వేయటానికి? ఒరేయ్ ఒంట్లు చెప్పు. 1, 2, 3 అయ్యి. 1, 2, 6, 6, 6. సరిగా చెప్పరా. 600, 1200. 600, 1200 ఏమిట్రా? ఒంట్లు కాదు పంతులు అయ్యి, ఇటీవల లెక్కలు. మనిషి ఉంటే 600, మనిషి దాటాడు 1200, 400 తెచ్చి 1200 లెక్క పెడతారు. ఏమైపోతారో యదవనాయుళ్ళు. తాట ఒలుస్తాను వేధవా. ఆ సంగతి నీకెందుకురా? ఒరేయ్ బళ్ళో వాళ్ళు మొత్తం చెప్పండి. బళ్ళో మరచం పోయిందిరా, మీరేమన్నా చూసారా? నేను చూడలేదండి. ముద్దుడు ఏమన్నా తీసాడేమో అడగండి. అరే ముద్దు, ఇక్కడ మరచం ఏమన్నా తీసావా? మరచం పోయిందా పంతులా? పోయిందిరా. పోలేదులే పంతులా. అబ్బా పోయిందిరా. అమ్మగారు రోజు దొడ్లో తోముద్ది, ఆ. దాని మూతి ఇటు తిప్పితే వదిలవుద్ది, అదే. ఇటు తిప్పితే ముసుకుంటుంది. అదేరా. నేను రోజు కాఫీ తెచ్చేదిలే పంతులా. ఆ మరచం రా. పోలా ఉంది. ఏది? నాకేం తెలిసిపోవా. ఊరి నేను ఊరు పడా అల్లాడిచ్చావు కదరా. లలిత, సీతకు రాముడే అవుతాడమ్మా? సీతకి రాముడే. రాముడే. నాకు సిగ్గుగా ఉందండి. అబ్బా సరోజ, ఏంటండి? నువ్వు చెప్పమ్మా. సీత సంగతేనా అండి? ఆ. సీతకి రాముడు. సీతకి రాముడు ఏమండి? నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి. పంతులా ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా. ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు. నిన్ను అడిగానంటా నేను అసలు. పంతులా అచ్చరం ఎప్పుడు వచ్చింది? దిద్దంగా వచ్చుద్దిరా. దిద్దంగా రాలేదుగా పంతులా. అబ్బా వచ్చుద్దిరా. చానాలైంది రాలేదుగా పంతులా. అయితే నీ కర్మ. అయితే బళ్ళేందుకు పోతా. రాయ్ కూర్చొని దిద్దు. ఎక్కడికరా పోయేదే? చూడకుండా వాడిని. అరే అదేంట్రా 2 చేతులతో దిస్తున్నావు? తొందరగా ఎడలు పోవద్దని. సరే గాని అక్షరం పేరేంట్రా? నువ్వు మర్చిపోయావా? అబ్బా చెప్పరా. పా కొమ్మిస్తే పువ్వు, కొమ్మున దీర్ఘమిస్తే పువ్వు. రాయ్ తర్వాత అక్షరం. లా కొమ్మిస్తే పూలు పోయింది పంతులా. ఎక్కడ పోయిందిరా? రాత్రి పలక బయట పెడతాను, కుక్క నాకేసింది. పలక కుక్క నాకుద్దంట్రా మాదర్చర్. అవును పంతులా, రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాడిని. నన్ను చూసి అది పలక నాకింది. తాట తీస్తాను వేదవని చెప్పి. అరే ముద్దు ఇట్లారా. ఎందుకు పంతులా? నేను రాను. మాట చెబుతాను, దగ్గరికి రారా. దగ్గరికి వస్తే తంతావు. తన్నం రారా. ఒట్టేసుకో. బా తల్లి తోడు రారా. తల్లితోటి ప్రమాణం చేయి. ప్రమాణం తల్లి తోడు రారా. ఆ. అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నే పంతులా? నా చెయ్యి కూడా మొద్దు బారిపోయింది కదరా. తన్నే పంతులో. వేధవా
రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా. పాఠాలు నాకు రావు పంతులా. బాగా చదువుకుంటే పాఠాలే కాదురా, పెద్ద ఉద్యోగం కూడా వచ్చిద్దిరా. వచ్చిన పోద్ది పంతులా. అబ్బా పోదు గాని రోజు రారా. సరే వస్తాను లేరా. రాస్కల్ నువ్వు మారవరా. అమ్మా లలిత, చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? పిల్లల్ని బాగా బడికి పంపించాలండి. ఏం కాదు పంతులా, పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడముడి పొంచి కూకోవాలా. పోలీసు వాళ్ళు పడవంగానే కేకలు పెడతా ఇంటికి పరిగెత్తాలి. అబ్బా నీతో పెద్ద బాధ అయింది కదంట్రా. రేయ్ లెగు. ఎరా ఇందాక బళ్ళోకి రమ్మని లలిత పిలిస్తే చెయ్యి కొరికా రాస్కల్. చేయి పెద్ద లెక్కే ఉందిలే పంతులా. మా బజార్లో ఒక ఆమె చిరంజీవి సినిమాకు పంపలేదని మొగుడు ముక్కు కొరికింది. తాట ఒలుస్తాను వేదం అని చెప్పి. అమ్మాయి జ్యోతి, సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు. ఎంత గొప్పవాడో చూడమ్మా. ఇప్పుడు ఎవరున్నారులే అమ్మా అంత సత్యవంతులు? నాకు తెలీదండి. ఉన్నారు పంతులా. అప్పుడు సత్యం కోసం భార్యని అమ్మాడు. ఇప్పుడు సారా కోసం ఒకడు పెళ్ళాన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు. బా నీ వల్ల నాకేదో మూడిందిరా. చూడమ్మా లలిత, ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? భర్తలకు సేవ చేస్తుంటారండి. ఏం కాదు, నాకు తెలుసు పంతులా. ఏమిట్రా? ముసుగులు వేసుకుని మొగుళ్ళకి కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు. ఒళ్ళు పగలు కొడతాను నోరెచ్చావంటే వేదమని చెప్పి. అమ్మా లలిత, ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలండి. అట్ట పైకి రాడు పంతులా. ముఖాన్ని ఊస్తున్నా మీటింగులు చెబుతుండాలా. నోట్ల ఊశాలకు పైకి వస్తాడు. అమ్మా వాడిని పగలపోయిండ్రా వేదమనే. ఇంకో ప్రశ్న, సూటిగా సమాధానం చెప్పండి. లలిత, అంత దూరాన్ని నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి. గుడి కట్టి పూజలు చేయడానికి. అందుకు కాదు పంతులా, 2 సంవత్సరాలు నీళ్ళలో పడేసి నానబెట్టడానికి. వేదవా కూర్చో. చూడమ్మా లలిత, ఏమిటండి? ఒక అబ్బాయి బిఏలో ర్యాంకు తీసుకున్నాడు అనుకో, ఏ ఉద్యోగానికి వెళ్తాడు? వాళ్ళ అదృష్టం అండి. ఏం కాదు పంతులా, మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు. ఏడ్చేవులే. అవును పంతులా, ఇల్లు వాకిలు అమ్మి డబ్బు ఇస్తే మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ అబ్బాయిలు ఇచ్చుకుంటారు ఉద్యోగం. మున్నపోపి నాయుళ్ళు. అరే అంత మాట అనకూడదురా వేదవా. పాప అవతల పో, ఆడపిల్ల నా మీద పడబాక. పంతులు గారు, ఆడపిల్లవి నా మీద పడబాకని మొద్దోడు నన్ను కొడుతున్నాడండి. స్టాండప్. ఆడపిల్లని దూరంగా పోమన్నావా? మన మగోళ్ళ పంతులా, ఆడోళ్ళు మనకంటే తక్కువ, అందుకని నాకు మంట. అరే మొద్దు, అది ఇది వరకు రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు. గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 1992లో అంతా ఒకటే, ఆడమగా తేడా లేదు. మనం ఎంతో వాళ్ళు అంతే. మానవరా, ఆడోళ్ళు మనం సమానమా పంతులా? మరి ఇప్పుడు దాకా పాపం ఆడోళ్ళు పిల్లల్ని కన్నారు, ఇక నుంచి మగోళ్ళు కనాలా పంతులా? మరి మన కాన్పు ఇంట్లోనా హాస్పిటల్లోనా? ఏడిచేవలే నోర్మి. అమ్మా లలిత, ప్రాణం ఇచ్చేది భగవంతుడు, తీసుకెళ్లేది ఎవరమ్మా? యముడండి. ఇదివరకది. ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది. పాపం లేదు పుణ్యం లేదు, ఎవరు ప్రాణమైనా తీస్తుంది. డాక్టర్ అమ్మా? అవును పంతులా, నేలటానికి పోతే పిండం అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ 1000 రూపాయలు అంటది. సగం చేసి నాకు బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉంది చేయమంటారా అని అడుగుద్ది. ఆ మాటతో బయట వాళ్ళు చేస్తారు. లోపలికి వెళ్ళి చేయగానే చేయించుకున్నా చచ్చుద్ది. అబ్బా నిన్ను అమెరికా పంపాలరా. అమ్మా సరోజా, నోటి లెక్క అడుగుతాను చెప్తావా? నేను చెబుతా. లేకవరా. లేచా పంతులా, అడుక్కో పంతులా. నేనే అడ్డం నీకు, ఏ ఊళ్ళో అడుక్కుంటా? అడుక్కునేది ఏమిట్రా మా ఆదర్చేత్. రాయ్, ఈ ఊళ్ళో కాకులేనో చెప్పు. నువ్వు చెప్పు. ఊళ్ళోయా పొలాల మీద కూడా? అబ్బా అన్ని చెప్పరా. 600, 700, 1400. 600, 700, 1400 ఏమిట్రా? ఉండు పంతులా, కొన్ని లేచిని చెట్ల మీద కూకోలా. ఏమిట్రా అవి? పంతులా, ఇప్పుడు కర్ణాల మున్సిపులు కూడా కాకులై తిరుగుతున్నారు, వాటిని కూడా కలిపేదా? అబ్బా మొత్తం చెప్పరా. 666 బాతిక. ఇంకా ఎక్కువ ఉంటే? ఏ ఊరి అయినా ఈ ఊరు రాకూడదు. ఇంకా తక్కువ ఉంటేరా? ఈ ఊరి ఏ ఊరన్నా బాగూడదు. మరి అరేమిట్రా? పిల్లకాకి. మరి పాతికేమిటి? కడుపులో ఉన్న పిల్లకాకి. వాడి నోట్లో కారం పోయిండ్రా. అమ్మా సరోజిని, లలిత, జ్యోతి, ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోకూడదు, జ్ఞాపకం ఉందా? ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు. అరే మొద్దు, మగపిల్లలు కట్నం తీసుకొని పెండ్లి చేసుకోకూడదు, గుర్తుందా? నేను కట్నం తీసుకోను, మా నాన్నమ్మని చేసుకుంటా. ఊరి దున్నపోతా కండ్లు పోతీరా? ఎందుకు పోతాయి పంతులా, మా అమ్మను మా నాన్న చేసుకోవాలా, అందుకని వాళ్ళ అమ్మని నేను చేసుకుంటా. ఏడిసేవలే కూర్చో. చూడండి, మనలో చాలా మంది పంగనామాలు పెడతారు, దేనికిరా? అది దేవుడు పుట్టండి. పంగనాలు పెట్టేది లోకులు ముంచడానికి పంతులా. ఒళ్ళు బరిసిందేమిటే? అవును పంతులా, పంగనాలు పెట్టి ఒక ఆయన వస్తే అన్నం పెట్టాం, అన్నం తిని మా అమ్మని చేయి పట్టుకున్నాడు. రైట్ నోర్మై రాస్కల్. చూడమ్మా లలిత,
మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది. అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో వేగంగానే నీళ్లన్నీ పెట్రోల్ అయి కారులో వెళ్లిపోయారు. వాళ్ళు మహాత్ములండి. పంతులా భలే ఛాన్స్ పంతులా. ఏమిట్రది? ఆ బాబా గారి మెల్ల పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది, మన కరువు పోద్ది పంతులా. వామ్మో, కళ్ళు పోతీరా? పోలా చాలా సేపు అయింది. ఏడిసేవలే, కూర్చో రాస్కెల్. నీవు మారవురా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో నీకు మూడింది? ఒళ్ళు పగల కొడతాను వేదావా. ఈ నాయకుడు వాహనం ఎవరి పంతులా? ఎలుక. దాని తోలు నువ్వు తీస్తే పంతులా ఈ నాయకుడు వచ్చి నీ చర్మం తీసి సరుపులో నానబెడతాడు. అబ్బా, దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాలరా. పంతులా ఇక నేను ఊరుకోను, బడి మొత్తాన్ని కుమ్ము వదిలి పెడతా. రాస్కెల్ ఏంటదే? లలిత కన్ను కొడుతుంది. అమ్మా, ఏమ్మా కన్ను కొట్టావా? ఛీ, వడ్డునేనండి. రేయ్, ఆ, లలిత ఏమవుతుందిరా నీకు? చెల్లెలు అవుద్ది. చెల్లెలు కన్ను కొడుతుందంట్రా? పిన్నమని అనుకున్నాను పంతులా. చిన్నమ్మ కన్ను కొడుతుందంట్రా రాస్కెల్. నీకేం తెలుసు పంతులా, పిల్లోడివి, మీసాలు కూడా రాలేదు. మన ఒక ఆయన కన్న కూతురునే కనుగొట్టాడు. అమ్మా పంతులు గారు మొద్దోడు సిగరెట్ తాగుతున్నాడండి. అమ్మా, ఏంట్రది నోట్లో? ఏందో చెప్పు. అరే, బళ్ళో సిగరెట్ తాగొచ్చా? బయట తాగొచ్చా? పడేయరా. పడేస్తే ఇక లేదు పంతులా. పడేయరా రాస్కెల్. పడేస్తే నువ్వు తీసుకుంటానుక. అమ్మో, ఏం మాటలు రవి? 2 దమ్ములేసి నాకు ఈ పంతులా. ఆట వలుస్తాను వేదమని. అమ్మా సరోజా, వెనక సావిత్రి ఏం చేసిందమ్మా? ఎముడు వెంటబడి భర్త ప్రాణాలు తెచ్చుకుంది. ఏం కాదు, మామకు మందు పెట్టి మ్యాట్నీలో కూర్చుంది. ఎరా, మహాతల్లి సావిత్రి మందు పెట్టిందా? సావిత్రి అంటే మా ఇంటి వెనక సావిత్రి అనుకున్నాను పంతులా. ఏడిసేవలే వేదమని. లలిత, భారతంలో కర్ణుణ్ణి దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు. సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు. పంతులా, నీకు కర్ణుడంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లి కాక ముందే పుట్టాలా. నిన్ను గోతంలో పెట్టి గుళ్ళకమ్మలో తొక్కాలా. వాణ్ణి తాట వలవండ్రా రాస్కెల్. ఒరేయ్, స్టాండప్. కుక్క పాఠం వచ్చిందంట్రా? కుక్క అంతా వచ్చింది పంతులా, తోకలో ఇరుక్కుంది. తోకలో ఇరుక్కునేదేమిట్రా? పాఠం చెప్పు. మంచి కుక్క, గజ్జి కుక్క. అబ్బా, ఏదో ఒకటి చెప్పరా. పోలీసు వాళ్ళ కుక్క, పొయ్యిలో వండుకునే కుక్క. ఒరేయ్, పంతులా, ఎండాకాలంలో కుక్క, చిత్తకార్తెల కుక్క. చిత్తకార్తులో కుక్క ఏమిట్రా? ఏదో ఒకటి ఏడు. ఏడుస్తున్నావ్? ఏడమంటివిగా పంతులా. నోరుమోయ్. నా నోరు మోస్తావేమిట్రా? ముయ్యమంటివిగా పంతులా. ఇక్కడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడుపు కాల, ఎన్న నాశనం అయిపోద్దు. ఎవరినరా తిడుతున్నావు? మమ్మని పంతులా, ఎడ వదిలిపెట్టిపోయింది దీని అమ్మగడుపు కాల. అరే, నీవు మనిషివి కాదురా, గొడ్డువి. పంతులా, నీవు ఇప్పుడు తెలుసుకున్నా, మా అమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని. ఏమనిరా? అబ్బాయిది మనిషి ముఖం కాదని. అబ్బా, నిన్ను వదిలితే లాభం లేదురా. లేకోరా, కుక్కపాఠం వచ్చిందా? అనంగానంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క, పంతులు కుక్క. పంతులు కుక్కేమిట్రా? కుక్క పంతుల కుక్క. ఒరేయ్, ఆ? కాదు పంతులా, జాతి కుక్క. దానికి ఎక్కడ చూసినా పంతులా, నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చుండును, 3 కాళ్ళుండును. ఎందుకో? ఎందుకో ఏమిట్రా? అది దొంగల్ని గరవదు, ఇంట్లో గరుసుద్ది. దాని తోకే పంతులు తోక. పంతులు తోకేమిట్రా? కుక్క తోక, పంతులు తోక వంగ్. అదేరా, వంకరగా ఉండును. అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఉండును. షబ్బా, ఒరేయ్, దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా. పంతులా, నీకు 2 పెట్టలేదా? తాట ఒలుస్తాను వేదమని. సరే చెప్పరా. వంకరగా ఉండును. వంగ్ అబ్బా చెప్పరా. వంకరగా ఉండును. వంగ్. ఒరేయ్, వంకరగా. పంతులా, 1కి వస్తుంది. పంపను కూర్చో. పంతులా, 2కి వస్తుంది. నోరు మూసుకొని కూర్చో. పంతులా, బడి చెడిపోద్ది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. తాట తీస్తాను వేదమని గమని కూర్చో. అరే, నేను చెప్పినట్లు చెప్పరా. అరే, నేను చెప్పినట్టు చెప్పరా. నీకేమైనా పుట్టిందా ఎరా? నీకేమైనా పుట్టిందా ఎరా? ఒరే దున్నపోతా, నేను చెప్పినట్లు చెప్పరా. ఒరే దున్నపోతానే చెప్పినట్టు చెప్పరా. ఒరే రాస్కల్. ఒరే రాస్కల్. ఒరే ముండమూకోడా. ఒరే ముండమా పోడా. ఒరే వెధవా. ఒరే ఎదవా. తాట తీస్తాను వేదమని తాట చెప్పరా? తీస్తా వెదవని. అమ్మా. అమ్మ నా బిడ్డ కుక్క పెడి చచ్చాడుగా. ఏమయ్యా పంతులు, నీకు బుద్ధి లేదు, నీకు బిడ్డ లేరు, ఇట్లా వాతలు పడిందా గొట్టేవు, నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మా, పంతులు గొడ్డుపోతాడే. చూసావమ్మా, నీకు నీ బిడ్డకి ఒక దండం. నీ బిడ్డను ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు. నా బడి నాశనం అయిపోయిందమ్మా. పోవయ్యా, నా బిడ్డకు ప్రైవేట్ చెప్పించుకుంటాను. ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యమ్మా. అమ్మా, ఏమిట్రా? నేను రాష్ట్రానికి చేయనే, కేంద్రానికి చేస్తా. బా 7 సెట్ ఉందిలే, రా పోదాం. అమ్మా,
పంతులమ్మే బడిలోనే బలలేసుకొని తలుపులేసుకొని ఏమిట్రా నిద్రపోతారమ్మా. రాస్కెల్. ఓ, ఏ పంతులు, నా బిడ్డ నా ముందే కొడుతున్నావే, వదులు. నీ వ్యవహారం చెడిపోద్ది. ఛీ, ఏం పంతులయ్యా మీరు? మీకు ఉద్యోగం ఇచ్చాడా అనుకోవాలి. ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులొకడు, తెలివిగల విద్యార్థినైనా పాఠాలు చెప్పక పంతుళ్ళ చేరాక మొద్దుగా మార్చు ఉపాధ్యాయుడొకడు. ఇలను బోధ గురువుల కన్నా బాధ గురువులే మెండురా, చిరకాలం బ్రతకరా చీరాల సుబ్బా. ఒరే అబ్బాయి, ఒరే అమ్మాయ్ గంగరే ఓ రైలు వచ్చిండు, బంగారే చిన్నమ్మ చింతల్లి, అయ్యలు చిన్నారే అమ్మలు పెదారే, బంగారు చిన్నారే బరగరు బుజ్జోరే. అయ్యలో ఓ రైలు వచ్చిండు, సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి. అమ్మో సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి, కూరలని పిరివాయ పిల్లలేమో చాచాయే. బంగారే ఓ రైలు వచ్చిండు, డంగరే చిన్నమ్మ చింతల్లి, సరదాలు ఎక్కువై. అమ్మో సరదాలు ఎక్కువై సినిమాలు జాచాయా, సరదాలు ఎక్కువై సినిమాలు జాచాయా. మొగుడు మాట ఎనరాయ కాపరాలు నాశనమాయే. బంగారో ఓ రైలు వచ్చిండు, డంగరే ఓ రైలు వచ్చిండు, బంగారే ఓ రైలు వచ్చిండు. అమ్మా పిలిచావా? ఎక్కడికెళ్ళావురా? అమ్మో అక్కడ మేళం వాయిస్తుంటే పోయానే. అయ్యా పెండ్లి దగ్గరికెళ్ళావా? అమ్మా అది పెళ్ళా భలే ఉందమ్మా. ఎట్లా ఉందిరా? తోరణాలు అన్నాలు మేళాలు తన్నుకోవటం. తన్నుకునేదేందిరా? అవునే చాలా మంది నిలబడి ఉండరు, ఒక అబ్బాయి అమ్మాయి కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ఒక ఎర్రటాయన కూర్చొని అదేందో భాషలో తిట్టి ఒక తాడు చేతికిచ్చి కుర్రోడికి సైగ చేశాడు. ఆ అబ్బాయి గబ్బక్కలేసి అమ్మాయి మెడలో గట్టి పీటు ముడేశాడు. ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి అమ్మా పళ్ళులో బియ్యం ఉంటే తీసుకొని ఆయన నెత్తిని పోసింది. ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెత్తిని పోశాడు బియ్యం. ఇద్దరు పోసుకొని పళ్ళాలు తీసుకొని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారే గాని ఒక్కరైనా తప్పించలేదమ్మా. అదేందో బాణలో ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా. ఆ అబ్బాయికి తెలియకుండా సల్లగా లాగేసిందమ్మా. అమ్మో ఆ అమ్మాయి టైగర్ నాగేశ్వరం మీద పెద్ద చేయి. అమ్మో తన్నుకోవడం కాదురా, అరివేణి బాణ, తలంబ్రాలు, ఉంగరం పెళ్లికి అంతేనయ్యా. అమ్మా మరి తాలిబొట్టు పెళ్లి కూతురు మెళ్ళ కట్టాడిందమ్మా. అంతేరా. నేనట్లా అనుకోవటంలా, మరి ఎట్లా అనుకుంటున్నావయ్యా? కష్టపడి పెళ్లి చేయించాడు కదా, తాలిబొట్టు పంతులు గారు మెళ్ళ కడితే భలే ఉండేదమ్మా. ఛీ తప్పురా. చూడరా, ఆ పెండ్లైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు, బిఏ చదివాడు, ₹1,00,000 కట్నం, అప్పుడే పెండ్లి కూడా అయిపోయింది. నాకు పుట్టావు, ఏనాడు చేసుకున్న కర్మో. మీ నాయన ఎంత మంచోడో ఇటుంటోడు పుట్టావు. కర్మేనమ్మా, లేకపోతే మా నాయనే పుట్టాల్సింది నీకు. ఛీ నోర్మయ్ యాదవా. ఏమన్నానే? ఒరేయ్ ఆ బడట్లా నాశనం చేసుకుంటివి, లేకపోతే ఈ పాటికి బాగా చదువు వచ్చేది. ఆ పెండ్లి కూతురంటే అమ్మాయిని తెచ్చి నీకు కూడా పెండ్లి చేసేదాన్ని. అదిగో గంగాబాయి అప్పుడే బడికి కూడా వెళ్తోంది. ఏడ్చిందిలే పాపిష్టముండా. ఒరే ఆ అమ్మాయి ఇంటదిరా? ఇంటే నాకేం, నేనంటే అమ్మాయికి భలే భయం, చాలా సార్లు కొరికా. ఛీ తప్పురా. ఏం సుభద్రత్తమ్మా, ఏందో అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నారు? ఇంకేముంటది, ఈడు చదువు సంగతే. ఏం చదువులే, పాడు చేసుకున్నాడు. ఇప్పుడు దాకా ఉంటే నాలాగా ఎంతో చదివేవాడు. ఏడ్చావులే, నీ చదువు సంగతి నాకు తెలుసు. నోరు ముయిరా. అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్లి బడిలో పెట్టి సాయంత్రం దాకా గడ్డెంలో తిరుగుతుంటదే. తప్పురా. ముఖం పగులుద్దురో, నా సంగతి నీకు తెలియదు కావాలా? ఏడ్చావులే పో. మా నాయన్ని కాకేస్తా. అయ్యా మా నాయన అంటే ఏమనుకున్నావు, ఎలక్షన్ లో 5 సార్లు ఓడిపోయి మళ్లీ నిలబడ్డాడు. మా నాయనకి అసలు సిగ్గే లేదు. చిచ్చి బుద్ధి లేదురా నీకు. ఇటువంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే కొత్తగా ఓ పంతులు గారు వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు, ఆయన గాని ఈయన్ని సానబట్టడు, అప్పుడు ఈడి మదం అణగదు. ఏడ్చావులే పో. అమ్మా దీని ముఖమే ఎలక్షన్ లో ఓడిపోయినాడు ముఖమే. ఛీ తప్పురా. నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బడిలోకి వెళ్లి బాగా చదువుకో, ఆ బడిలో వదిలిపెడతా. నేను బడికి పోను. పలక బలపం బట్టి బల్బడికి పోయి చదివేను, ఆది సరివైదేనే
పొంగిపోత కొడక పలక బలపం బట్టి నువ్వు బడికి పోయి చదివి నువ్వు ఆఫీసరివైతే నే పొంగిపోత కొడక నువ్వు ఆఫీసరివైతే నే పొంగిపోత కొడక. అమ్మో చదువులో ఏముందమ్మా నే బడికి పోనే తల్లి, చదువులో ఏముందమ్మా నే బడికి పోనే తల్లి. పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా, మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా, మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా. దేనికనరా? ఇప్పుడు బళ్ళేకి ఎవరు పోతున్నారే? సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగటమేగా. మా అమ్మో తప్పు, బడికి పదా. నన్ను బడికి పోమంటే బాయిలో పడతా. అమ్మో అమ్మో ఆ పని చేయబాక నాయనా, ఒక్కగానొక్క బిడ్డవి ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నావు. అయ్యా ఏ మాటలు రాయి. ఎందుకమ్మా ఏడుస్తావు? నీవు బిడ్డవు కదా, మేము సచ్చినాక నీ చేత తలకొరువు పెట్టించుకుంటే నేరుగా మేము స్వర్గానికి పోతామయ్యా, అది మా కోరిక. అమ్మా నువ్వు ఏడబాకవే, మీ ఇద్దరికి రేపే తలకొరుగు పెట్టి ఎల్లుండి దినం చేస్తా. ఛీ తప్పురా, రా తల దువ్వుకో, బళ్ళు వదిలిపెడతా. నా క్యాపొద్దు బోడిగుండు చేయించుకుంటా, గాలాడుద్ది. ఛీ తప్పు, బాగా షోక్గా ఉండి చదువుకుంటే మన పెండ్లైన అమ్మాయి కన్నా ఇంకా ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి పెండ్లి చేస్తా. అమ్మా ఏంటిరా? నాకు ఎర్రటమ్మాయి వద్దు, మరి నల్లటమ్మాయి కావాలా. ఏడ్సేవలే, ఎర్రటమ్మాయి అయితే నా మనవలు కూడా ఎర్రగా పుడతారు. నాకొద్దు, నాకు నల్లటమ్మాయి కావాలా. తప్పురా. నాకు నల్లటమ్మాయి కావాలా. సరే నల్లటమ్మాయినే చేస్తా, రా బడికి పోదాం. నల్లగా ఉండాలి చూస్తానుగా, ఎరుపు ఎక్కడన్నా తగిలిందో ఇంటి మొత్తాన్ని కొరుకుతా. ఛీ తప్పురా, బడికి పోదాం రా. నేను రానుపో. చదువుకోక ఏం పని చేసుకుని బతుకుతావురా? అమ్మా నేనే ఎలక్షన్ లో అటు ఇటు డబ్బులు తీసుకుని బతుకుతా. వామ్మో అట్లా చేయకూడదు, బడికెళ్ళి చదువుకోవాలా. చదువుకోగానే నల్లటమ్మాయి కావాలా. సరేలేరా. పోదాంపా. ఆగరా. ఎందుకమ్మా? ఆ మెదులుస్తుందిరా, ముండమోపామే. అంటే ఏందమ్మా? భర్త చచ్చిపోతే ఆ? ముండమోపి అంటారు, ఆ. వాళ్ళెవరికి ఎదురు రాకూడదయా. ఒరే అమ్మా నువ్వు కూడా నాన్న చచ్చిపోయినాక మున్నమోపివేగా, ఎవరికి ఎదురు బాబాకమ్మా. ఛీ నోర్మయ్యరా ఎదవా. అమ్మా నాకు తలకాయ నొప్పిగా ఉందమ్మా. ఎప్పుడు నుంచిరా? గంగాబాయి వచ్చిపోయాను కానిచ్చి. అయితే దిష్టి తగులుంటదిరా. అమ్మో నిజమేనే, ఆ అమ్మాయి కన్ను మంచిది కాదే. ఛీ మంచి అమ్మాయిరా, ఆ అమ్మాయికే. దాని సూపు ఏం సూపని, పెళ్ళాం బిడ్డలు తిండి లేక ఆకలి నానా అని అడుగుతుంటే సంపాదించిన మొత్తం కళ్ళు దాగి బిడ్డలకెళ్ళి మాగనుగా చూస్తుంటాడే, వాడు సూపమ్మ దీని సూపు. ఒరే ఒరే నీకేమైనా పుట్టిందా ఎరా? నాకు దిష్టి తీస్తే గాని బళ్ళో పోను. రారా కూర్చో, దిష్టి తీస్తా. ఉప్పుతో వద్దు, నాకు బొంగ దిష్టి తీయాలా. ఫు, ఫు, ఫు. లెగిసి కాళ్ళు కడుక్కుని దండం పెట్టయ్యా. నేను కాళ్ళు కడుకోను. కాళ్ళు కడుక్కుందే దండం పెట్టకూడదయ్యా. అదేంది, అప్పుడు మా బడిలో ఒక పంతులు గారు పాసినుడ పూజ చేసేవాడు పలారం కోసం. అమ్మో తప్పురా, లక్ష్మీదేవికి దండం పెట్టు. నేను లక్ష్మి దండం పెట్టను, దరిద్ర పెద్దమ్మ దండం పెడతా. అయ్యో అయ్యో దరిద్ర పెద్దమ్మ అనకూడదురా. నీకేం తెలిసే, లక్ష్మి పేదవాళ్ళు నోళ్లు కొట్టేవాళ్ళు ఇళ్లలోనే ఉంటది, పెద్దమ్మ అన్ని ఇళ్లు తిరుగుతుంటది, చల్లం తల్లి. అమ్మో అట్లా అనకూడదురా. అవునమ్మా, ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఓట్లు పోలింగ్ రోజున ఎక్కువ తినెత్తిన సీటు పోతే గానీ దిగదు అమ్మ. ఛీ తప్పయ్యా, దండం పెట్టుకో, బడికి పోదాం. నువ్వు పాట పాడు, నేను దండం పెడుతుంటా. సరే పెట్టు. ఏం పాట పాడతా? రాముడు అడుగుపోయేటప్పుడు పాట. బడికి పోయేటప్పుడు అడిగిపోయే పాట ఎందుకే? నాకొద్దు, నా కృష్ణుడి మీద పాట కావాలా. ఏదైతే రా, నా కృష్ణుడి మీదే కావాలా. ఆయన అడవికి పాడు, ఇంట్లో ఉండడు, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళనే ఉంటాడు. ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ, ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ, నీ పాదధూళినై నిలువనీయవోయి, ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ, ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ. వీచిన గంధపు వాసనలారెను, అల్లిన దండల మల్లెలు వాడెను, వీచిన గంధపు వాసనలారెను, అల్లిన దండల మల్లెలు వాడెను, కన్నయ్యా నీ సన్నిధి కరువై, కన్నయ్యా నీ సన్నిధి కరువై, గడియే యుగమై పోయెనురా, ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ, ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ. రారా వెళ్దాం బడికి. నేను రానుపో. మళ్ళీ ఏం వచ్చిందిరా? నాకు ఈ పలకొద్దు, అక్షరాలు రావటంలా. ఎందుకని రావురా?
పలక చిన్నది బలపం పెద్దది. సరే పెద్ద పలకే కొనిస్తాను రా. నా కొనే పలకొద్దు, గంగాబాయి దగ్గర ఉంది పెద్ద పలక, అదే కావాలా. వద్దు కొంటాను రా పలక. నాకు రూపాయి జామకాయ కొనుక్కోవాలా. సరే ఇదిగో రూపాయి. ఒరే ఒరే రూపాయి తీసుకుని పరిగెత్తుతావేరా? అయ్యా రాఘవా, ఒరే రాఘవా, వాడిని పట్టుకోయ్యా, బడికి పోకుండా మోసం చేసి పరిగెత్తుతున్నాడు. అమ్మో గిచ్చుతున్నాడు, అమ్మో కొరికాడు. అయ్యా అయ్యా వదలబాకయ్యా, వస్తున్నా. ఏరా బడికి పొమ్మంటే పరిగెత్తిపోతూ పాపం అబ్బాయి పట్టుకుంటే కొరుకుతావా? చూడమ్మా ఎట్లా కొరికాడు, రక్తం కూడా వస్తుంది. ఓరి దుర్మార్గుడా. అయ్యా అయ్యా వదలబాకయ్యా వాణ్ణి, నా ఒక్కదానికి అలివిగాడు. ఆ బడేనయ్యా, వదలబాక, నువ్వు కూడా తోడురా అయ్యా. అమ్మా 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 రారా బడికి. అమ్మా, నేను బడికి రానిపో. అమ్మా అమ్మా. అరే పిల్లలు, ఎవరో బడికి రానని ఏడుస్తున్నాడు చూడండి. పంతులు గారండి, మా ఊళ్ళో ఒక మొద్దబ్బాయి ఉన్నాళ్ళండి. పోయిన సంవత్సరం ఆ బడిలో చేర్చారండి. పిల్లల్ని పంతుల్ని గోలగోల చేసి బడి నాశనం చేస్తాను పంతులు ఎల్లగొట్టాడు. వాణ్ణి మళ్ళీ వాళ్ళమ్మ మన బడికి తీసుకొస్తుంది. ఓ మొన్న పంతులు చెప్పింది వీడి సంగతే అయ్యుండొచ్చు. దేశంలో పెద్ద పెద్ద మేధావుల కన్నా గొప్పగా సమాధానాలు చెబుతాడు, అక్షరం మాత్రం రాదు. వాడు చేరినాక నా బడి నాశనం అయిపోయిందని అల్లాడిపోయాడు. ఎట్లా చెయ్యాలప్పా? పిల్లలు, నేను ఈ బళ్ళ కింద దాక్కుంటా గాని పంతులు గారు ఊరికి వెళ్లారు, 6 మాసాల్లాక రారని చెప్పి పంపలే. పిల్లలు, పంతులు గారు లేరా అమ్మా? పంతులు గారు ఎవరో చనిపోయారని ఊరికి పోయారు. 6 మాసాల దాకా రారు. ఎవరబ్బా చనిపోయింది? ఎవరో ఊరేసుకున్నారంట. నిజమేనమ్మా, ఈ పిల్లల బాధ పడలేక పంతులు గారే ఉరేసుకుని ఉంటారు. ఒరే ఒరే వెధవా, తప్పురా, అలా అనకూడదు. అమ్మా అమ్మా అమ్మా, నాకు చదవద్దు, సర్కస్ నేర్చుకుంటా. బళ్ళో చదువురా ఉండేది, సర్కస్ కాదు. అదిగోనే పంతులు గారు బల్ల కింద దాముకొని సర్కస్ చేస్తున్నారు. నమస్కారం అండి పంతులు గారు. ఏంటమ్మా నవ్వుతున్నారు? దేనికొచ్చారు మీరు? ఏంటండి మాస్టర్ గారు కోపంగా ఉన్నారు? ఇక్కడ ఎవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏమోనండి, వీడు మా అబ్బాయి అండి. విన్నాం విన్నాం, మీ అబ్బాయే. అబ్బాయి సంగతి అంతా తెలుసు. ఆ బడిలో తగలబెట్టి ఈ బడికొచ్చాడా? ఏదో చిన్నోళ్ళండి. ఏమి చిన్నోడమ్మా, నా మీద పెద్దగా ఉంటే. అట్లా అనబాకండి, మీ దగ్గర అయితే ఎట్లయినా సాది చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి. ఆ బడిలో పంతులు గారు నిన్న కనపడి వీడు చేరేలకు 300 మంది పిల్లలు ఉన్నారంట. వీడు చేరిన 10 రోజులకే 9 మంది పిల్లలు కూడా లేక పైవాళ్లు తనిఖీ చేసి బడి తీసేశారంట. పాపం ఆ పంతులు బడిపోయి బజార్లమ్మడి బడి తిరుగుతున్నాడు. నాకొద్దమ్మా మీ అబ్బాయి, తీసుకెళ్ళు. అట్లా అనబాకండి పంతులు గారు, పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి. చదువు లేక తిరిగిపోతున్నారు. మీ పేరు చెప్పుకుంటా. నా వల్ల కాదు. మీకు దండం పెడతానండి. వాణ్ణి మార్చలేని, తీసుకెళ్లి తల్లి. అయ్యయ్యా ఈ చేతులు కాదు, మీకు నమస్కరిస్తున్నాను. అబ్బా సరే, 2 చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగులుపెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు. 4 రోజులు చూస్తాను, అప్పుడు వీడి సంగతి. అయ్యా గోల చేయకుండా చదువుకోనాయనా. సరేలే అమ్మా. వెళ్తున్నా. అమ్మా, ఊళ్ళోకి పోతున్నావు కావాలా? ఎవరు అడిగినా సరేనమ్మా, కాదనబాక. నోర్ముయ్ రాస్కెల్. ఏంటది? అమ్మా, ఎలక్షన్ కదమ్మా, ఓట్లు అడుగుతుంటారు. అరే ముద్దు, నేను టెస్ట్ చేయాలి. స్టాండప్. అరే లెగమ్మంటే లెగవ్వారా? ఏ లేచింది పంతులా? ఆ బళ్ళు లేచి ప్రాణం పోయింది, మళ్ళీ లెగవాలా? అరే లెగమ్మంటే లెగవ్వా? వెనక మీ పంతులు ఉంటాను కదరా రాస్కెల్, ఆయనకి నాకు తేడా ఉందిరో. ముందు పంతులో, ఆయన పెద్ద పెద్ద మీసాలు, నీదేం పేడు మూతి. ముయినర్ రాస్కెల్, ఏందిరా పొట్ట మీద ఏదో రాసుకున్నావు? అమ్మ భువని. ఎందుకురా? నేను అడగను, ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది. ఓ యబ్బో, చాలా దాకా ఉందే. ఎన్నో క్లాస్ రా నువ్వు ఆ బడిలో? పంతులు ఉన్నప్పుడు 1వ క్లాసు, పంతులు లేనప్పుడు 10వ క్లాసు. పంతులు లేనప్పుడు 10వ క్లాస్ ఏంద్రా, మొన్న మోపడా? అవును పంతులా, పంతులు బడిలో ఉంటే 1వ క్లాసులో కూర్చునేవాడిని, పంతులు లేనప్పుడు 10వ క్లాసులో నిద్రపోయేవాడిని. రాస్కెల్, నిన్ను వదిలితే లాభం లేదు. ఇన్నాళ్ళు ఆ బడికి పోయావు, ఉత్తరం రాయటం వచ్చా? ఓ వచ్చు పంతులా. అయితే మీ బంధువులకు ఒక ఉత్తరం రాయరా. రాయలేను, మోకాలు నొప్పి. దున్నపోతా, ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా. అంతే పంతులా, నేను ఉత్తరం రాస్తే చదవడానికి కూడా నేనే పోవాలా, ఎవరికి అర్థం కాదు. అరే వాడిని కాళ్ళు చేతులు కట్టి ఎండలో కోలుకొక్కరాయి వేయండిరా. పంతులు గారు, మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి. ఏరా నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా? మరి నీ అమ్మడి కాళ్ళు లేదుగా పంతులా? ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కెల్? అమ్మా పంతుల పరిగెత్త పోతుంది, పోయింది పంతులా. ఏమిటది? ఎందు పొడుగ్గా మూతి ఎర్రగా ఉంది. ముంగిసరా మొన్న మోపడా, కూర్చో. పిల్లలు మీకు లెక్కలు వచ్చినాయా? ఇంకా రాలేదండి పంతులు గారు. వాళ్ళకి రాలా మంతులు, నాకు వచ్చినాయి. ఏమొచ్చరా? ఒంట్లొచ్చు పంతులా. స్టాండప్ లేచి చెప్పరా. 219, 26, 13. రాస్కెల్ దగ్గరికి రా. 3 ఏంది, 10 ఏంది, 26 ఏంది, 219 ఏందిరా? ఇవే ఒంట్లో. 219 తెలుగుదేశం సీట్లు, 26 కాంగ్రెస్ వాళ్ళ సీట్లు, 10 కమ్యూనిస్టులు, 3 బీజేపీ. ఓమ్మో,
ఏరా ఒంట్లు చెప్పమంటే సీట్లు చెబుతావా? అమ్మా. పిల్లలు ఇప్పుడు చెప్పండి, మన భూమి ఏ కోణంలో ఉంది? గుండ్రంగా ఉంది. అరే, మన భూమి గుండ్రంగా ఉందని గబక్కన అట్లా చెప్పగలిగారు? మీరు తంతారని ముయినో రాస్కెల్. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరు? టకటకా చెప్పండి. వాళ్ళకి తెలియదు పంతులా, నేను చెప్పనా? చెప్పరా. టకటకా పంతులా, టకటకా ఏందిరా? మీరు చెప్పండి రా టకటకా అని. కూర్చోరా దున్నపోత. అరే, ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువు ఏందిరా? అంతా కల్తీయేనండి. నేను చెబుతా పంతులు, ఒక వస్తువు ఉంది. చెప్పరా. కల్తీ లేని వస్తువే పంతులా, ఉమ్ము. నీ నోట్లో మట్టిపడ కూర్చోరా. వా, 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 వా. అందరూ చెప్పండి, ఈ రోజుల్లో జనం సినిమాకెళ్ళి ఏమి నేర్చుకుంటారు? ముద్దోడా చెప్పరా. వెనక తిరగటం. వెనక్క తిరిగేదేంద్రా? అవును పంతులా, సినిమాకి వెళ్ళిన కుర్రోళ్ళు ముందు సినిమా చూడటంలా వెనక తిరిగి ఆడవాళ్ళు చూస్తుంటారు. ఏడుసేవుల ముండా. ఇప్పుడు చెప్పండి, కొంతమంది తప్పకుండా సాయంత్రానికి గుడికి వెళ్లి టెంకాయలు ఎందుకు కొడతారు? పుణ్యం కోసం. ఏం కాదు, పొద్దున్న నుంచి పేదవాళ్ళు నోళ్లు కొట్టిన పాపం పోవటానికి. అరే, వాడిని చర్మం తీయండిరా. అందరూ చెప్పండి, డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళకి ఎందుకు గంతలు కట్టుకుంటాడు? తెలీదండి. నాకు తెలుసు, రోగి గుర్తుపట్టి చీకట్లు కలబడతాడని. నీ నోట్ల మట్టిపడ కూర్చోరా. సర్వం కోల్పోయి హరిశ్చంద్రుడు కుండా కర్రా తీసుకుని కాటిలో ప్రవేశించాడు. దేనికో చెప్పండి. సత్యం కోసం. ఏం కాదు, కడుపు నిండా కళ్ళు తాగి జాషోపద్యాలు వాడటానికి. అరే ముద్దు, సీత అడవికి ఎందుకు పోయింది? ఊళ్ళో అప్పులు చేసి. ఏరా, మహాతల్లి సీత అప్పులు చేసి అడవికి పోయిందా? అవును పంతులా, ఇప్పుడు జనం ఎట్లుండారని దేశంలో మగవాళ్ళకి సినిమా పాటలు, ఆడవాళ్ళకి చీటీ పాటలు. అందుకని అప్పుల బాధ వల్లేక ముఖం తప్పించి ఉంటది. రాస్కెల్. ఏరా ముద్దు, నీకు ఆ బడిలో లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? అమ్మాయి మీద 2 తక్కువ వచ్చినాయి. అమ్మాయి, ఆ బడిలో నీకెన్ని వచ్చినాయి? నాకు 2 వచ్చినాయి. అరే, అయితే నీకు 0 వచ్చినాయి. అరే, నీకు చచ్చిన చదువు రాదురా. ఏంటమ్మాయి బడికి ఆలస్యంగా వచ్చావు? మా నాయన తాగి తాగి రక్తం లేక జబ్బొచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు 5 సీసాలు రక్తం ఎక్కించినా లెగవలా. డాక్టర్ పొరపాటు చేశాడు పంతులా, 2 సీసాలు సారా ఎక్కిస్తే లేచి కూర్చునేవాడు. ముయ్యినో రాస్కెల్. అరే ముద్దు, నువ్వు కూడా ఎండబడి వచ్చావు బడికి. మీ అమ్మ లేపలా? మా అమ్మ ఊరికి పోయిందండి. పని మనిషి లేదా? వంద ముసలామె. అరే, ముసలామని ఎందుకు పెట్టుకున్నారు? కుర్రాను పెట్టుకుంటే మా నాయన చెడిపోతాడని ముసలాను పెట్టుకుంటే, ముసలా రాగానే ఇప్పుడు మా తాత చెడిపోయాడు. ఏం మాటలు రయ్యే. అమ్మా, ఆడపిల్లలు అందరూ వినండి, మీరంతా పెద్ద అయినాక 2 పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోండి. అదేని పంతులా, పుట్టేవాళ్ళు వద్దంటున్నారు. పుట్టేవాళ్ళ మహనీయులు పుట్టొచ్చు, పుట్టి కూడా ఎందుకు పనికిరాని ఎదవనున్నారే, వాళ్ళని కాల్ చేస్తే దేశం హాయిగా ఉండేది పంతులు. రాస్కెల్. అందరూ చెప్పండి. అరే, మన దేశంలో అదృష్టవంతుడు ఎవరో చెప్పండి. మాకు తెలియదండి. మన ముఖ్యమంత్రిరా, అన్నం తినేటప్పుడు కూడా బందోబస్తు ఉంటుంది. అదేంది పంతులా, మనుషులు చంపినోడికి కూడా దొడ్డికెళ్లేటప్పుడు కూడా 100 మంది పోలీసులు చుట్టూ ఉంటారు. అరే రాస్కెల్. అరే పిల్లలు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, మీకు తెలుసా? తెలుసు. ఏరా మొన్నమ్మపడా నవ్వుతావు? నాకు తెలుసు పంతులా. ఏమి తెలుసురా? పెళ్ళంటే ఏముంది పంతులా, ప్రొద్దున్నే తాలిబొట్టు కట్టి తలంబరాలు పోయటం, సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పులు గీయటం. దున్నపోతాడు, అదే పెళ్లి. అందరూ చెప్పండి, మన దేశంలో మా మతం, మా కులం, మా దేవుడని తన్నుకుంటున్నారు జనం. ఇది ఎలా పోతుంది? సిగ్గొస్తే పోతే జనానికి. రాస్కల్, సిగ్గేంద్రా? అవును పంతులా, మా మతం, మా కులం, మా దేవుడు అంటమే గాని ఒక మతంలో ఆడవాళ్ళు కంటే ఇంకో మతంలో మగవాళ్ళు కనాలిగా. అంతా ఒకటే పంతులా. సిగ్గులేక మేధావులు చెప్పడం, మూర్ఖులు వింటాం. నా దగ్గర మేధావులే నేర్చుకోవాలి పంతులా. అమ్మమ్మో, ఏం చెప్పావురా? అయితే బడేందుకు ఇంటికి పోతా పంతులా? కూర్చోరా మాదర్సార్. అరే, మనిషికి చిన్న ప్రేగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? పుస్తకంలో 27వ పేజీలో ఉంటాయి. రాస్కెల్, నిన్ను అడిగానా, కూర్చోరా. ఇప్పుడు చెప్పండి, వరకట్నాలు ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి? మా ఆడపిల్లలందరూ కట్నాలిచ్చి పెండ్లి చేసుకోకూడదండి పంతులు గారు. మొత్తం నవ్వుతున్నాడండి. ఎందుకురా రాస్కెల్ నవ్వుతావు? అట్లా ఆగదు పంతులా. ఇచ్చినోడికి చేతులు, తీసుకున్నోడికి చెవులు, అడిగినోడికి నాలికాకి వస్తే 1 రోజులో ఆగిపోతాయి కట్నాలు. ఏడ్చేవలే ముండ. అందరూ కలిసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన దేశానికి ఉప్పెన్లు, గాలి వర్షాలు వచ్చి మనుషులు చావటం, ఈ శని మన దేశానికి ఎట్లా వచ్చిందో చెప్పండి? దేవుడు చేసిన పనండి. అందుకు కాదు పంతులా, మంచి వాళ్ళంతా అయ్యప్ప స్వామి మాలేసుకుంటుంటే వాళ్ళని చూసి పేకాట ఆడేవాళ్ళు, సారా తాగేవాళ్ళు, మనుషులు చంపేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు కూడా మాలేసుకుంటున్నారే, వాళ్ళకి దండం పెట్టిన పాపం పంతులు. ఇది మాలేసుకున్న నెలంతా అయ్యప్ప స్వామి బరాయిస్తాడు. మాల దీయంగానే మనకు చుట్టుకొని నాశనం అయిపోతున్నాం. ఓమ్మ కళ్ళు పోతేరా, కూర్చోరా వెధవా. అరే పిల్లలు, అందరూ చెప్పండి,
మన దేశంలో మహాబాబాలు గురువులు ఏం చేస్తుంటారు? పగులు మగవాళ్ళకి రాత్రిపూట ఆడవాళ్ళకి మోక్షం ఇస్తుంటారు. రాస్కల్, పగులు మగోళ్ళకి రాత్రి ఆడోళ్ళకేందిరా? అంతే పంతులా, మొన్న ఒక భక్తురాలు భజన చేసి చేసి గురువుగారిని మోక్షం ఇవ్వమంది. రాత్రి 1 గంటకు ఆయన కమండలం తీసి గబక్కన మోక్షం ఇచ్చాడు. ఇయ్యంగానే లీనమైపోయింది. భగవంతుల్లోనా? కాదు పంతులా, గురువు గారు లీనమై చీకట్లో ఎటుపోయారో 7 సంవత్సరాలు అయింది. టీవీలో కూడా చెప్పారు. ఏం జన్మరానిదే. అందరూ వినండి. ప్రభుత్వం, ప్రజలు అందరూ స్త్రీలను గౌరవించడం దేనికో చెప్పండి. స్త్రీలు అబలలని. ఏం కాదు పంతులా, సిగ్గులేక మేసాలు దింపుకోవడం గాని మగోళ్ళు మొత్తం ఆడవాళ్ళకు పుట్టిన రకమేగా, అందుకు ఆడవాళ్ళని గౌరవించడం. నీ తెలుగు నాచవేపుడు కూర్చొని రాసుకో. అందరూ వినండి. ఆడపిల్లని ఇచ్చిన కాడ మన అమ్మాయి సుఖపడాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? మామ అత్త అందరూ బిడ్డలాగా చూసుకోవాలి. ముద్దోడు నవ్వుతున్నాడండి. ఎందుకురా రాసుకెళ్ళి నవ్వుతావు? అత్త సుఖపడదండి. మామకి మూగి, అత్తకు చెవుడు, మొగుడికి రేజీకటి ఉంటే ఇక ఆ ఇష్టం అడిగే దిక్కే ఉండదు. ఎప్పుడొచ్చి పండుకున్నా. రాసుకెళ్ళి అరే, నీకు చదువు ఈ జన్మలో రాదురా. నాకు తెలుసురా నీ జాతకం. జాతకం నీకేం తెలుసు పంతులా? పుట్టేవాడు రాష్ట్రపతి అవుతాడు అనుకుంటే కడుపులో ఉండగానే బందోబస్తు పెట్టి నీళ్లాడేటప్పుడు కూడా ఆ మంత్రసాన్ని రానీరు పంతులో పోలీసుల చుట్టూ ఉండి చూస్తుంటారు. అమ్మో రాసుకెళ్ళి. అరే, మీ అమ్మ ఎంత పనికి మాలిందిరా, నిన్ను నా దగ్గర వదిలిపెట్టింది. చేస్తున్నాను. మా అమ్మకి ఏం తెలియదండి, మీరేం అనుకోవాకండి. నేనేం నీచుండైతే నా కాడికి చండాల పొడి దగ్గర వదిలిపెట్టిపోయింది. ఓమ్మో ఓమ్మో, నీకేమైనా పుట్టిందేమిరా? కూర్చోరా. అరే, ఎన్ని తన్నినా నీకు నొప్పి లేదా కాస్తైనా? ఏముండదు పంతులా, తోలు మందం తేలుగుట్టిన ఎక్కదు. ఎప్పుడు నన్నే కొడతావు, వాళ్ళని ఒక్కసారి కొడతాను. అరే, ఎవరినైనా తప్పు చేస్తేనే కొడతానురా, ఊరికి ఎవరిని కొట్టను. మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళురా. ఏం పంతులో, మేమంతా నీ బిడ్డలమైతే నువ్వు మా అయ్యవా? నీకేదో మూడింది పంతులా. మా అమ్మగానే ఎన్నదో కుమ్మి వదిలిపెట్టింది, గుల్ల గుల్ల అయిపోతావు. ఓమ్మో, ఎంత మాట అన్నావురా? వెనక మీ పంతులంటాను అనుకున్నావా రాస్కెల్? అనుకోలేదండి. ఆ పంతులు గారు మీరు వేరండి. ఆయనకి ఎండు పోతాం, నీకు తండు పోతాం. అరే, వెధవా. అరే పిల్లలు, మన దేశం మహాపతివ్రతలు పుట్టిన పుణ్యభూమి. మీ అందరికీ తెలుసా? అవునండి, మహాతల్లి అనసూయకు భగవంతుడే వణికిపోయాడు కదండి. అటువంటి మహాతల్లులు ఇప్పుడు కూడా ఎక్కడో ఉండి ఉంటారు. ఎక్కడో ఏంది పంతులా, మా ఇంటి అమ్మడే ఉంది. హా? మన ఊళ్ళోనా? ఎక్కడో చెప్పు. ఆమె ఎట్లా ఉంటుందో. ఆ తల్లి ముఖం చూస్తేనే సర్వ పాపాలు పోతాయి. ఎక్కడ ఏం చేస్తుంటుందిరా? అక్రమ సంబంధంతో దొంగగడ్డి తిని అర్ధరాత్రి హాస్పిటల్ గేట్లో కని చెత్తకుండీలో పడేసిన పసిబిడ్డను పందులు తింటుంటే నిలబడి నవ్వుతూ చూస్తుంది. గబ్బక్కన పోయి దండం పెట్టి పంతులా. అబ్బా, నువ్వు ముద్దుడు కాదురా, ప్రపంచ మేధావిరా. జోహార్. మరి ఏమనుకున్నావురా పిచ్చోడా? ఇప్పటికైనా తెలుసుకున్నావు నా శక్తి ఏందో. నన్ను ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి నమస్కారం చేయరా మున్నమోపోడా. అమ్మారే, అరే ఏంట్రా నువ్వు అన్నదే? పంతులా, భయంలో ఒళ్ళు పొంగి ఆ మూడు అట్ట అన్నాను పంతులా. ఇంకెప్పుడు అన్న పంతులా. అరే, బజార్లో ఏందో మూల మీద గోలగా ఉంది కానీ జనం పరిగెత్తున్నారు, చూసిరండి. నేను కూడా చూసేస్తా పంతులా. రే నువ్వొద్దు, రాఘవా నువ్వెళ్ళి చూసిరారా. పంతులు గారు, మొద్దోడు కూడా పరిగెత్తుకుపోయాడు. రాని, వాడి సంగతి తేలుస్తా. ఆ అమ్మాయి, నీకు పాఠం వచ్చిందా? ఇంకా రాలేదండి. రాఘవను పంపి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంతులు గారు, మొద్దోడు ఏందో పరిగెత్తుకొస్తున్నాడండి. రాని, ఆ బడి అనుకున్నాడు కమల, ఈపు పగిలిపోవాలా. పంతులు గారు పంతులు గారు పంతులు అరే, గారు నిదానంగా. పంతులు గారు పంతులు గారు పంతులు గారు. రాస్కెల్, ఏ మాటైనా ముందు మనిషికి నమస్కారం చేసి ప్రతి మాట శాంతంగా రాగంతో చెబితే ఆరోగ్యం పెద్ద మనిషి తరహాలో ఉంటుందని చెప్పలా రాస్కెల్? మర్చిపోయానండి. నమస్కారం అండి పంతులు గారు. శభాష్, అట్లా చెప్పాలా. ఒక అబ్బాయి సిగరెట్ కాల్చి ఇసిరేస్తే కింద పడ్డా నీ ముఖం మీద పడిందా? రాగమేదిరా? ఇంటి మీద పడి ఇల్లు ముట్టుకుని పెద్ద మంట వచ్చింది. ఓమ్మో, ఎవరిల్లు రాది? ఎవరిల్లైతే ఏం పంతులా, జనం గుంపులు గుంపులుగా వచ్చి పడి ఆర్పారా? ఊరుకుంటారా? నీళ్లు పోసి పోసి చాలా సేపటికి పంతులా వాళ్ళ వల్లగాక నిలబడిపోయారు. ఓయో, నీకు నమస్కారం చేస్తే ఎవరిలో తొందరగా చెప్పరా? అంతలోకి ఫైర్ ఇంజిన్ వచ్చి పడింది. ఆర్పారా? వాళ్ళు ఊరుకుంటారా పంతులా? 2 గంటలు కష్టపడి నీళ్లు చల్లి చల్లి అప్పుడు చివరికి ఆర్పారా? వాళ్ళ వల్లగాక తిరిగిపోయారు. ఓరి నాయనో, నీకు దండం పెడతా. ఇల్లు కాలేటప్పుడు రాగం ఎందుకురా? ఆపరా రాస్కెల్. నేను మా అమ్మకే పుట్టింది, మాట తపశీలు ఉండకూడదు, రాగం ఉండాల్సిందే. అరే ఆపరా రాగం. ఆపరం. ఒరే నిన్ను చీలుస్తా, ఆపు రాగం. చీలిస్తే జనం ఊరుకోరు. అరే నిన్ను నరుగుతా, ఆపరా. నరిగితే పోలీసులు పట్టుకుంటారు. అరే ఆపరా రాగం. ఆపను. ఆపరా. ఆపరం. అరే ఆపరా. మంటలు ఆకాశానికి లేచి సామాను ఇల్లు గాలి బూడిదైపోతుంటే నారాయణ నారాయణ, మనుషులు తెచ్చారా? ఎవరిలో తొందరగా చెప్పరా? ఆ మంటల్లోంచి ఆమె పరిగెత్తింది. ఎవరామె?
అమ్మగారు ఏ అమ్మగారా? పంతులమ్మగారు ఏ పంతులమ్మగారా? మన పంతులమ్మగారే. అయ్యో అయ్యో, నా ఇల్లు కాలిపోయింది. ఇంతసేపు రాగం తీసి చెప్పేది. ఏ మాటకైనా రాగంతో చెప్పంటారు, అందుకని సొంత ఇల్లు కాలేటప్పుడు రాగం లేకపోతే బాగుండదని రాగం పెట్టే పంతులా. పంతులు గారండి, మీ ఇల్లు కాలిపోతుంటే ముద్దోడు సంతోషంగా నవ్వుతూ ఏం ఎగిరాడండి. ఏరా, నా ఇల్లు కాలిపోతుంటే నువ్వు నవ్వుతావా? అందుకాదండి, మరిచిపోయి మీరు కూడా ఇంట్లో అయిపోతున్నారని ఆనందం పట్టలేక నవ్వానండి. ఏరా, నేను ఇంట్లో కాలిపోతుంటే నీకు ఆనందమా? అది కాదండి, మీరు ఇంట్లో కాలిపోతే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదండి, దాంతో అమ్మగారు హాయిగా బతుకుద్దని. ఓయో, నా ఇల్లు నాశనం చేసావు కదరా. నేనేం చేశాను పంతులా, రాగం పెంచా. ఇవెధవా. అమ్మా, 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 అమ్మా. వాయో వాయో, ఇంకేముంది, చంపేశాడు నా కొడుకుని. ఆ పంతులు అనుకుంటే ఈ పంతులు కట్టేసి కొడుతున్నాడుగా. ఏమయ్యా పంతులు, నీకెనక ముందు ఎవరు లేరా? వదులు, బుద్ధి లేదు నీకు, అట్లా కొడుతున్నావు. నా ఇల్లు కాలిపోయింది, నేను సర్వనాశనం అయిపోయానమ్మా. వాడేం చేశాడు? ఇల్లు కాలిపోతుంటే చూసిన వాడు గబక్కన వచ్చి చెబితే పరిగెత్తి కొంతన్నా ఆర్పునేవాడిని కదా. కాలిందాకా ఉండి గంట సేపు రాగం తీసి చెప్పాడు. అట్లెందుకు చెప్పావురా? ప్రతి మాటకి రాగం తీసి చెప్పంటాడమ్మా, అందుకని రాగం తీశాక ఇల్లు బూడిదయింది. అమ్మా, వీడొచ్చినాక బళ్ళో పిల్లలు పోయారు, ఇల్లు పోయింది. అప్పుడు వీడిని బళ్ళో చేర్చేటప్పుడు నా 2 చేతులు పట్టుకున్నావు, ఇప్పుడు నీ 2 కాళ్ళు పట్టుకుంటా. వీడిని తీసుకెళ్లి తల్లి. అదేందయ్యా నా కాళ్ళు పట్టుకుంటావు? ఏదమ్మా వెనక్కపోతావు, నానా నీవు తనుకుని రోజు నాన్న చేత కాళ్ళు పట్టించుకుంటావుగా, ఒక్కసారిగా పంతులు గారు పట్టుకునేది. వెనక బాబాక అమ్మా, ముందుకురా, పట్టుక పంతులా. ఇటువంటి వెదవకా బడి. అమ్మో, దెబ్బ కనపడకుండా పోలీసు వాళ్ళు కొట్టినట్టు కొడుతున్నాడే. పంతులా, నీ వ్యవహారం ఇట్ట కాదు. చీరాల చైర్మన్ అశోక్ కుమార్ తో జోత, ఆయన దయగల తండ్రి, నీ తిత్తి తీస్తాడు. యారో యారో, ఛీ, నీకు ఓర్పు లేదేమయ్యా? నీతి లేని నాయకులు, దయలేని డాక్టర్లు, కోడు పెట్టని కొడుకులు, కోడు పెట్టని కొడుకులు, ఓర్పులేని పంతుళ్ళు, పుట్టిన దేశానికే చేటు కలగలసి బ్రతకరా కామిక్కు సుబ్బా. చాలే గాని ఇంక రారా. ఆ బడి అనుకుంటే ఈ బడి కూడా నాశనం చేసుకున్నావు. ఇంకేం చదువులేరా? ఏ తొర్రిదాన్నో మొర్రిదాన్నో తెచ్చి మెళ్ళో గుదిబండ కడితే గాని నువ్వు ఒక దారికి రావురా. అమ్మా, గుదిబండ బర్రెలు కదమ్మా కట్టేది, నాకు కూడా కడతారా? చిచ్చి, గుదిబండ అంటే ఏ ఆడపిల్లనో తెచ్చి పెండ్లి చేయడురా మొద్దు సచ్చినోడా. ఏ ఆడపిల్లనో తెస్తే ప్రాణాలకు వచ్చిందే పోలీసు రిపోర్ట్ ఇస్తారు. ఇది తెలుగుదేశం పరిపాలన. అమ్మా సుభద్రమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? బడి దగ్గర నుంచి అయ్యా. అమ్మా, మన అబ్బాయి కదూ? అవునయ్యా. అబ్బాయికి ఎంతమంది పిల్లలు? దేశంలో ఎవరు చూసినా పిల్లలు ఎంతమంది అడిగేవాళ్ళు కానీ పస్తులుంటే పలకరించే యతవనాయుడు లేరు. అమ్మో, ఎంత మాట అన్నాడు చూడమ్మా. వాడిదేముందిరండి, ఏదో చిన్నోడు, పోనీయండి. అయితే పెళ్లి చేయాలి ఇంకా? ఈ సంవత్సరం చెయ్యాలా? ఇంకెప్పుడమ్మా? గడ్డాల మీసాలు నాకాడికి పెద్దగా ఉంటే ఈ ఊళ్ళో భలే సంబంధం ఉంది, చేయండి. ఎక్కడైనా 16 సంవత్సరాల అమ్మాయి బుద్ధివంతరాలు కావాలా? 16 సంవత్సరాల అమ్మాయా? దొరుకుద్దో లేదోనే. అమ్మా, దొరక్కపోతే 8 సంవత్సరాల అమ్మాయిని ఇద్దరు చూడమనమ్మా. చిచ్చి, తప్పురా. అయితే దున్నపోతులు వెంకయ్య గారి అమ్మాయి భలే ఉంటదమ్మా. అమ్మో, నాకొద్దు. ఏందిరా? ఆ అమ్మాయితోటి దున్నపోతులు కూడా వస్తాయి కావాలా? ఇంటి పేర్రా? అయితే ఇవాళ దశమి, మంచి రోజు. నేను వచ్చేటప్పుడు పిల్ల తండ్రి ఇంటికాడే ఉన్నాడు. మీరింటికి పదండి, నేను మాట్లాడొస్తా. జాగ్రత్త పేరయ్య గారు, కట్నం బాగా చూడండి. పిల్ల గుణవంతరాలుగా ఉండాలి. ఏ అమ్మో, మీకు అన్ని నచ్చి పెళ్లి చేసుకోండి. పిల్ల సంగతి నాకు వదలండి, నేను చూసుకుంటా. అమ్మా, ఏందిరా? నాకొద్దు ఈ సంబంధం. పెళ్లి నేను చేసుకుంటే పిల్ల సంగతి ఆయన చూసుకుంటాడంట. చిచ్చి, మాట వరుసగా అన్నాడ్రా. అదే అమ్మా. అదిగో వస్తున్నాడు, అరవబాక్రా. ఏమైంది పేరయ్య గారు? అడిగొచ్చాను. కాయా పండా? కరపచ్చిగా ఉంది. మన ఊళ్ళోనేనా? పై బజార్లోనే. అడిగితే అబ్బాయి ఎక్కడా, ఎవరు అని అడిగాడు. మన ఊళ్ళోనే సుభద్రమ్మ గారి అబ్బాయి అని చెప్పా. చెబితే ఏమన్నారు? ఆ అబ్బాయి చదువురాని ముద్దబ్బాయి అంటగా అన్నాడు. చిచ్చి, ఎవరండి చెప్పింది? అబ్బాయి ప్రపంచం మేధావని చెప్పా. అమ్మా, ప్రపంచం ఏదంటే దేశం మొత్తం మీద తీసేస్తున్నాడేనా? చి, అరవబాక్రా, తెలివి కల్లోడేనిరా. అదే. మరి ఆస్తి ఏముంది? ఎంతమంది పిల్లలు? ఆస్తి ఏముంది? ఇల్లు, కొద్దిగా పొలం ఉంది. మగపిల్లలు లేరు, నలుగురు ఆడపిల్లలే. అమ్మా, నలుగురిని నేను చేసుకోను, ముగ్గురు ఆయన చేసుకోమను, ఒకరిని నేను చేసుకుంటా. చి, నోరు మూసుకోరా. మరి అమ్మాయి బాగుంటదా? ముక్కు కన్ను భలే ఉంటది. అమ్మా, ఆ అమ్మాయి నాకొద్దు. ఏంట్రా,
ఈయన ముక్కు కన్నే చెప్పాడు, కాళ్ళు చేతులు పోలే ఉంటదేమో, నాకొద్దు అమ్మవు. నీకేమైనా పుట్టిందా ఎరా దున్నపోతా ముయ్యి నోరు. వాడి మాటలకేం గాని కట్నం ఎంత ఇస్తారు? అసలు మీరు వెళ్లి అమ్మాయిని చూసుకొని రండి. పిల్లలు నచ్చితే కట్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం చూసేదే ఉంది, అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా. అయితే ఎప్పుడు మేలు అప్పుడే. ఇవాళ వెళ్లి చూసుకొని రండి, తర్వాత కనపడతా. నేను వస్తానమ్మా. ఒరే అబ్బాయి కాని బట్టలేసుకో, పిల్లని చూసొద్దాం. నేను రాను, ఇంకెవరన్నా తీసుకెళ్ళు. చచ్చినోడా, నువ్వు చేసుకోవడానికి రా పిల్లని చూడ్డం. నేను రాను. రా అయ్యా బట్టలేసుకో. బట్టలొద్దు, మొండి మనం వస్తా. చిచ్చి తప్పురా. మొన్న ఒక బాగా చదువుకున్న వాళ్ళ సంబంధం చూశానే, అమ్మాయి డ్రైవర్ వేసుకుని ఉంటే అబ్బాయి లంగోటి కట్టిపోయాడు. ఛీ నోర్మయ్, అదేమన్నా కుస్తీ అంట్రా? సచ్చినోడా తొందరగా కాని. అమ్మా నేను లడి. సాయిబాబా దేవుడికి దండం పెట్టు. తండ్రి సాయిబాబా. అదేంది మా నాయన పేరు కోటయ్య కదే. తప్పురా. సాయిబాబా మేం సంబంధానికి వెళుతున్నాం, మా కాడికి ముందే అక్కడికి వెళ్లి ఈ సంబంధం కుదిరేటట్టు చూడు తండ్రి. బాబాయ్ ఇన్సల్ట్ అయిపోతాడే. వామ్మో దేనికిరా, కండ్లు పోతాయి. సాయిబాబా అంటే ప్రపంచం అంతా నిండి ఉన్నాడే, మన కాడికి ముందు అక్కడ పోయేది ఏంది పిచ్చిముండా. వామ్మో నన్ను ముండా అంటావురా? నేరాను పో. అయ్యా దండం పెట్టు, ఈ పిల్ల కుదిరి పెండ్లైతే మనకి. అమ్మా పిల్ల కుదిరినాక పెళ్లి ఇంకోటి చేసుకుంటాడా ఏందమ్మా? ముయ్యి నోరు, దండం పెట్టు. శరణము శిరిడీశ్వర భవసాగర సద్గుర శరణము శిరిడీశ్వర శరణము శిరిడీశ్వర భవసాగర సద్గుర శరణము శిరిడీశ్వర జై జగదీశ సుగుణోపాస జై జగదీశ ఓ సుగుణోపాస శరణము శిరిడీశ్వర భవసాగర సద్గుర శరణము శిరిడీశ్వర. తొందరగా రారా, కుక్క కుడి నుంచి ఎడమకు పోయింది. భలే సగినం. నాకు తెలుసులేవే కుక్క సగినం. నీకేం తెలుసు? కుక్క కుడి నుంచి పోయినా ఎడవ నుంచి పోయినా పైన పడి కరవకుండా పోయింది. భలే సగినం. చిచ్చి రారా. వస్తున్నాపా. రా. ఇంకెంత దూరమే? అదుగో ఆ కనపడే పెద్దిల్లేరా. అయితే వచ్చాంగా. ఇంటి మీద ఆకులేవే, కట్నం ఏమిస్తాడే మనకి. రాండమ్మా రండి. ఏమే సాపై కూర్చోండమ్మా. ఇప్పుడే పెళ్లిళ్ళ పేరై చెప్పాడు. పేరయ్యే ఇక్కడ సంబంధం ఉంది చూడమంటే వచ్చామండి. ఈ అబ్బాయి ఒక్కడేనా? ఒక్కడేనండి. ఏడకి రాబోతున్నావు? అమ్మా వాళ్ళ అమ్మాయికి ఇద్దరు కావాలేమో, నేను ఒక్కడేగా ఇంకోటి తీసుకొస్తా. చిచ్చి నోరు మీరా ఎదవా. ఎంతవరకు చదువుకున్నాడమ్మా? చదువా? బాగా చదివినోళ్లే బడికి పోయి ఆడపిల్లలు కాల్ చేసి బళ్ళారి జైల్లో ఉన్నారు. చదివేందుకు జ్ఞానం ఉండాలి ఫస్ట్ మామా. ముయ్యి నోరు ఫస్ట్ మావేంద్రా. ఇదేగామో మొదలు, ఇంకెన్ని సంబంధాలు చూడాలనో. అబ్బాయి ఏం పని చేస్తాడు? పనెందుకు? మనిషికి అదృష్టం ఉండాలి. అదృష్టం లేనోడికి కట్టేసిన గుర్రం గాడిద నిలబడుద్ది. చి ఊరుకోరా. అమ్మాయి ఎంతవరకు చదువుకుందండి? 5 వరకు చదువుకుంది. రైట్. చీట్లు రాసేంత వరకు ఉంటే చాలు, పని జరుగుద్ది. పాపిష్టోడా ఏం పని రాది? ఏమన్నానే ఉప్పు పప్పు లెక్కలు. అమ్మాయి ఏదండి? లోపల ఉంది రండి. అమ్మా అమ్మాయి సుళ్ళు జాగ్రత్తగా చూడవే. నీ నోరు బడా. ఊరుకోరా. ఇదేమన్నా బర్రిగొడ్డంట్రా సుళ్ళు చూసుకుంటానికి? ఈమె మా పెద్దమ్మాయి. అమ్మాయికే ముక్కు ముఖం బాగానే ఉంది. అబ్బాయి వయసెంతా? ఎప్పుడు పుట్టాడు? రక్తగా నీరు నాగభూషణానికి నాకు ఒక్క రోజు తేడా. ఓమ్మో అంత వయసుందా? కాదులే, ఆయన బుధవారం పుట్టాడు, నేను బేస్తారం పుట్టా. నీ నోట్లో మట్టిబడా. ఊరుకోరా. అమ్మో ఆ అమ్మాయి నాకెళ్ళి గుడ్లు రుచి చూస్తుంది. గురువు చూడడం కాదురా, అమ్మాయికి ఎడం కంట్లో మెల్లుంది. అదృష్టంరా. అదృష్టమేనే. మన ఇంట్లో దొంగలు పడ్డా వాళ్ళకెళ్ళి చూస్తున్నా మెల్ల కన్ను కదో ఎవరికెళ్ళో అనుకుంటారు. గబక్క లేచి పట్టుకోవచ్చు. భలే. చీ ఊరుకోరా పాపిష్టోడా. ఏమ్మా మరి పిల్ల నచ్చిందా? నచ్చిందండి. అబ్బాయికి? వాడిదే ఉందిలేండి. ఈ రోజుల్లో పిల్లాడికి నచ్చితే మనదేముంది మరి? మీ బరువు ఎంతో చెప్పండి. నేను 30 కిలోలు, మా అమ్మ 70 కిలోలు. చిచ్చి ఒరే ఒరే, బరువు ఎంత అంటే కట్నం ఎంత అంటరా మాయసొచ్చినోడా. సరే అడగమన్నారు కాబట్టి చెబుతున్నాను. 50,000 ఇచ్చి వాచి ఉంగరం లాంఛనాలు. ఓమ్మో మోటార్ సైకిల్ తొక్కుతాడా? సుట్టకొట్ట కావాలని ఎత్తిన పెట్టుకుంటానికి. ఊరుకోరా సచ్చినోడా. కట్నం 50,000కి ₹1 తక్కువైనా చేసుకోండి. ఆడపిల్ల కట్నం అడగమైందమ్మా. మనకు ఆడపిల్లలు లేరు కదరా. అదేంటి ఒక్కొరు పురుషులో పోయిన వాళ్ళకే ఆడబిడ్డల కట్నం తీసుకుంటున్నారు. చిచ్చి ఊరుకోరా. మీరేదోటి తేల్చి చెప్పండి పోతాం. పేదోణ్ణి 5,000 ఇస్తాను, దయపెట్టండి. 5,000? ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని. నరాలు చచ్చుపడ్డవాడికి 40,000, ఆడంగరేకలోడికి 60,000. అసలు మగవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి? ఆడవాళ్ళు అల్లాడిపోతుంటే. అమ్మాయి ఏమన్నా పాటలు పాడుద్దా? పాడుద్ది. ఓ పాట పాడమ్మా. సిగ్గుపడుతుంది. ముందు నువ్వు పాడమ్మా, తర్వాత అక్కాయి పాడుతుంది.
వచ్చినాడు అక్కాయమ్మోయ్ సిగ్గుపడిపోయే ముద్దోడు బాబోయ్ పెళ్లికొచ్చినాడు అక్కాయమ్మోయ్ సిగ్గుపడిపోయే ముసురుడు కళ్ళతో మనలను చూడగా మతి చెదిరెను బాబోయ్ ముసురుడు కళ్ళతో మనలను చూడగా మతి చెదిరెను బాబోయ్ ముద్దోడు బాబోయ్ పెళ్లికొచ్చినాడు అక్కాయమ్మోయ్ సిగ్గుపడిపోయే ముద్దోడు బాబోయ్ పెళ్లికొచ్చినాడు ముద్దోడు బాబోయ్ పెళ్లికొచ్చినాడు. అమ్మా ఇప్పుడు నువ్వు పాడు. రోజా పువ్వా వామ్మో ఈ అమ్మాయికి నచ్చే నాకొద్దమ్మో. అమ్మాయికి 1,00,000 నత్తికి 1,00,000 2 లక్షలు ఇస్తే చేసుకుంటా. వాడి మాటలకేం గాని 1,00,000 ఇవ్వండి. మా అమ్మాయికి నచ్చైతే మీ అబ్బాయి ముద్దోడు కదూ. కొద్దు రా అమ్మో. భలే వాడొచ్చాడు సంబంధానికి. ఏడ్చేవిలే పో రావే. పదా అది కాదురా, చదువు ఇట్లాగే పాడు చేసుకుంటివి. పిల్ల దగ్గర కూర్చుంది మొదలు ఎచ్చులు కోతలు నువ్వు. ఇక పెండ్లి కూడా నాశనం చేసుకున్నావో బొచ్చె తీసుకుని సాధువుల్లో కలవాల్సిందే. పాడు సంబంధం, కాళ్ళు పడిపోయినాయి. ఎల్లు ఇంట్లోకి వెళ్ళి అన్నం తిని పడిసావు. అబ్బా ఓ నిద్ర కూడా బానీరు. అయ్యా అమ్ముందా ఇంట్లో? అమ్మో ఎవరో వచ్చారే. ఎవరా? ఎవరండి మీరు? ఏ ఊరు? మాది యావలపాడు. ఏం పని మీద వచ్చారు? మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంటగా. మా అమ్మాయి ఉంది, భలే తెలివి. ఒకసారి వచ్చి చూసుకోండి. వాడికి పిల్లలు నచ్చడం లేదండి. కదమ్మా, నాకే కన్ను శ్రీదేవిలాగుండాలి, ముఖం సౌందర్యలాగుండాలి, మనిషి మీనాలాగుండాలి, రంగు రమ్యకృష్ణలాగుండాలి, చేతులు శారదలాగుండాలి, అరికాళ్ళు ఆమెలాగుండాలి, నడిస్తే నాగేశ్వరరావులాగుండాలి. అప్పుడు నేను చేసుకునేది కదమ్మా. చిచ్చి ఊరుకోరా, వస్తాం పదండి. అమ్మో మొన్న ఒక అమ్మాయిని చూశాను, భలే ఉందే. ఎక్కడ్రా? మన ఊళ్ళోనా? చూద్దాంపా. వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఇల్లు ఎక్కడ తెలియదమ్మా, లాడ్జింగ్ లోంచి పోలీసులు పట్టుకెళ్తుంటే చూసా. చిచ్చి నీకు నాశను నీకు రాను. అదట్రా పిల్ల, ఇందాక ఆవిడొచ్చి పిలిచింది కదా, వాళ్ళ అమ్మాయిని కూడా చూసొద్దాం రారా. నేను రాను, నువ్వు పోయి చూసిరా. ఒరే ఈ పిల్లని కూడా చూసొద్దాం రారా. జలనిధి జాబిలి అవనే అంబుధి జలనిధి జాబిలి అవనే అంబుధి దుర్గా నయనాల వెలుగులోన జలనిధి జాబిలి అవనే అంబుధి దుర్గా నయనాల వెలుగులోన జలనిధి జాబిలి అవనే అంబుధి. దుర్గ తల్లి శిరము కురుల సిరులగాను నాగమణికి నాగేంద్రుడు కొలువు తీరే దుర్గ తల్లి శిరము కురుల సిరులగాను నాగమణికి నాగేంద్రుడు కొలువు తీరే మా పటి వెలుగులే రేపటి ఉదయమై మా పటి వెలుగులే రేపటి ఉదయమై రాబోయే వసంతాన్ని చూసా జలనిధి జాబిలి అవనే అంబుధి దుర్గా నయనాల వెలుగులోన జలనిధి జాబిలి అవనే అంబుధి. పదా ఆగరా. ఏందమ్మా? సగినం సరిగా గాలా. ఏంది? కాకి నెత్తి మీదగా పోయిందిరా. భలే సగనమమ్మా. నీ కాకి సగినం కూడా తెలుసురా? తెలుసమ్మా, కాకి ఇడిపోతే మా నెత్తిని ఎరక్కుండా పోయింది. భలే సగనం. దున్నపోతు రారా. అమ్మా వెనకబా. మళ్ళీ ఏంద్రా? ఆయన ఎదురొస్తున్నాడే. ఎవరు ఆయన? అమ్మో వచ్చాయని ఎవరని పంచాయతీ బోర్డుకు 10 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈయన ఎదురయ్యాడు. మనం ఇక ఇంటికి తిరిగి రావటమే. చిచ్చి శుభం అంట వెళ్తుంటే ఏం మాటలు రాయి. అమ్మా మనం పోయి అమ్మాయి ఇల్లు ఎక్కడే? నువ్వు రారా. వచ్చేసాం లేరా. ఊరు చివరినేలే ఆ కనపడే డాబా. అమ్మా కట్నం 2 లక్షలు లేకపోతే నేను చేసుకోను. ఒరే మొన్న కూడా 1,00,000 రూపాయలేంది చేసుకోనంటావే. చదువు లేదు ఆస్తి లేదు, నీ ముఖానికి పిల్లనిచ్చేదెవర్రా? ఏదో బెట్టుగా చేసుకోవాలరా మాయ సచ్చినోడా. నందామయ గురుడ నందామయ ముత్తోడు చెప్పింది జరిగేనయా. నందామయ గురుడ నందామయ ముత్తోడు చెప్పింది
జరిగేనయా. ఒక్కొక్క మొగోడికి 7 ఆడోళ్ళు వెంటబడే రోజులొచ్చాయా. నందామయ గురుడ నందామయ ముద్దోడు చెప్పింది జరిగేనయా. మున్నమో పోలంత పెళ్లికై కూర్చుంటామో మొగోళ్ళ ప్రాణానికొచ్చిందయా. నందామయ గురుడ నందామయ ముద్దోడు చెప్పింది జరిగేనయా. ఈ ముద్దోడు చెప్పింది జరిగేనయమ్మో. ఒరే ఒరే వచ్చేసాం, ముయ్యి నోరు. అరే అరే మాట చెప్పి రాగానే మా యందు దయించి మర్యాదగా వచ్చారు. కూర్చోండమ్మా, కూర్చోండి. కాఫీ తాగుతారా? ఏం వద్దు. అమ్మాయి ఎక్కడా? లోపలుంది, ఎల్లి చూడండమ్మా. అమ్మా, అమ్మాయికి ఎదురు నాలుకలు ఉంటాయేమో జాగ్రత్త చూడమ్మా. చిచ్చి, మంచాలకి మండిగాలికి రా ఎదురు నాలుకలుండేది. ఈ అమ్మాయిరా, చూసావా? బావుందా? ఓ ఎర్రగా మేక్కలాగుందమ్మా. నోరు ముయ్యి. అమ్మాయి నచ్చిందమ్మా? ఓ పిల్ల రత్నంలాగుంది. అబ్బాయికి నచ్చిందా? నాకు నచ్చితే వాడిదేముందండి, వాళ్ళ నాన్నకు నచ్చాలిగా. అమ్మా, నా పిల్ల నాన్నకు నచ్చేదిందమ్మా. చిచ్చి, నీకు బుద్ధి లేదురా? బాబు, నీకు నచ్చిందా అమ్మాయి? నాదేముంది, ఊళ్ళో కుర్రోళ్ళకి నచ్చాలిగా. చిచ్చి, అదేంది? నా స్నేహితులకులే. నీ నోరు బడా, ఊరుకోరా. అమ్మా, నువ్వు కూడా ఓసారి అబ్బాయి నటెళ్ళి అడుగమ్మా. ఎట్లుందిరా పిల్ల? భలే ఉందమ్మా. నాటు పొగాకంత ఘాటు లేదు గాని దొర పొగాకంత దొరబడింది పిల్ల. చిచ్చి, ఇదేమన్నా పొగతోటంట్రా? అమ్మకి అబ్బాయికి నచ్చినట్లేనా? ఓ మరి ఆ 2 ముక్కలు చెవులో వేయండమ్మా. పండుగ అత్తమ్మ వేస్తాను. ఏంట్రా వేసేది? చెవులో 2 బొట్లు మందేయమంటుందమ్మా. మందు కాదురా సచ్చినోడా. ఆ? కట్నం ఎంతో 2 ముక్కలు చెవిలో చెప్పమంటున్నారు. అదే అమ్మాయి చదువుకుందా? ఏదో కొద్దిగా చదువుకుంది. అబ్బాయి? వాడు చదివింది కొద్దే గాని లోక జ్ఞానం గొప్పగా ఉందండి. ఏ పనైనా చేస్తాడు, ఇరుకు బరుకు లేదు. నిజమేనమ్మా, నాకు లోక జ్ఞానం బస్తాల బస్తాలు ఉంది కదమ్మా. నవ్వుతూనే ఏడుస్తుంటా. కోపం వస్తే ఎవరినైనా కొరుకుతా. నీకేమైనా పుట్టిందిరా ఎరా? మరి కట్న సంగతి చెప్పండి. మొన్న వాళ్ళు 1,00,000 ఇస్తానంటే చేసుకోలేదు. అడగండి. నేనన్నీ తెలుసుకున్నా. మీరేమో 50,000 ఇమ్మన్నారంట. అబ్బాయేమో ముందు 1,00,000, తర్వాత 3 లక్షలు అడిగాడంట. మా బోటి పేదవాళ్లు ఏమిస్తారమ్మా? ఈ కట్నాలు ఇయ్యలేక ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు దిగుడు పావుల్లో పడి చస్తున్నారు. మీకేం తెలుసు? ఈ మాటలు మాకొద్దు గాని మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి ముందు. ఆ సంబంధానికి మీరు అడిగినట్లే 50,000 ఇస్తాను. నాదేముంది, చేసుకునేవాడిష్టం. ఎంతో వాడే చెప్పాలి. 2 లక్షలైతే చేసుకుంటా. వామ్మో, నన్ను నిలువునా అమ్మినా అంత తేలేను బాబు. మరి ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని? పాండపోడికి 25,000, మూర్చోడికి 30,000, నచ్చోడికి 40,000. అంత కట్నవా? నేను ఇయ్యలేను. పిల్ల తెలివిగలది. ఇరుగింట్లో పొరుగింట్లో ఏ ఇంట్లో కూడా కూర్చోనెరగదు. ఎక్కడన్నా తిరగమను, నాకెందుకో యాల ఘాటికొస్తే సరి. ఏమ్మా? చిచ్చి, నోరు మూసుకోరా దున్నపోతాడా. అట్లా అనబాకండి. లేని బిడ్డ చేసుకో బాబు. మంచి తెలివిగల అమ్మాయి. ఏది, ఒక పాట పాడమానండి. మాకు సంబంధానికి వచ్చినప్పుడు పాడిచ్చే ఆచారం లేదమ్మా. ఇప్పుడేమో అమ్మాయికి వరసైనోళ్లు పాడతారు. పెళ్లి రోజు అమ్మాయే పాడుద్ది. అమ్మా జ్యోతి, ఏంటత్తయ్యా? ఒక్క పాటంట పాడమ్మా. మీకు పాటలంటే ఇష్టమైతే పాడతాను, మాకు కట్నమంటే కష్టమండి తెలుసుకోండి. నేను పాడినాక కాదన్నారా ఊరుకోము, అది మంచి కాదు చెడ్డ, అది మంచి కాదు చెడ్డ. అమ్మాయి పాట నాకు నచ్చలా. పెళ్లి కూతురు పాడాల్సిందే, లేకపోతే పోతా. నాకొద్దు. లేమ్మా, పోతాం ఇంటికి. బాబు బాబు పోమాకండి. ఆ అమ్మాయికి తగిన సిగ్గు. సిగ్గైతే మెల్లగా పాడమనండి. నోట్లో పాడమనండి. వే, వే, వే. అమ్మ, ఇది మూగిదమ్మా. నీకు బుద్ధి లేదంటమ్మా. బంగారం లాంటి నా కొడుక్కి మూగదాన్ని అంటగట్టాలని చూస్తారా? చి, లెగరా పోదాం. బాబు, మూగిదైనా అందగత్తె తెలివితో కాపురం బాగా చేసుకుంటుందయ్యా. చీ, మూగిదాన్నే చేసుకోవటం. బాబు, చేతులు పట్టుకుంటుండా కాదనబాకండి. ఈ మూగిదాన్ని చేసుకోవాలంటే పిల్లకి 2 లక్షలు, మూకి 3 లక్షలు, మొత్తం 5 లక్షలు ఇస్తే చేసుకుంటా. ఏందిరా చేసుకునేది? రారా. మా అమ్మదేముంది, చేసుకునేది నేను. 5 లక్షలు ఇస్తావా? నేను ఇయ్యలేను బాబు. కూర్చున్నావేందే అమ్మా, రావే, పోతాం. వెళ్తున్నా. ఇస్తావా? నేనెక్కడ తెచ్చేది బాబు? వెళ్తున్నా. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, రావే. ఓరి భగవంతుడా, దేశంలో బియ్యం తగ్గించారు, సారాయి తగ్గించారు, పుట్టే పిల్లల్ని తగ్గించారు. కాని ఏ దేశం, ఏ ప్రభుత్వం కట్నాలు మాత్రం తగ్గించలేకపోయారు. చిచ్చి. అమ్మో, మూగిదాన్ని చేయాలని చూసిందమ్మో. చిచ్చి, నోరు మూసుకోరా సచ్చినోడా. సంబంధానికి వెళ్ళిన కాడ నుంచి ఎచ్చులు మాటలు నువ్వు. పిల్లకు 2 లక్షలేంది, మూకి 3 లక్షలేంది.
నా నోట్లో వస్తారా జనం. ఇక నా జీవితంలో నీకు సంబంధానికి నీ తోడు రాను. చెంపలేసుకుంటుండా. నీకు పెండ్లి ఈ జన్మలో కాదు. పెళ్లి కాకపోతేనే మంచిదే, పెళ్ళైన కానించి అంతా నరకయాతన. ఏ అమ్మా నా వచ్చి పండకి ఏ చీర కొన్నామని అడిగిందో, నా ముఖానికి చీర కూడానా? ఈ మొల మీద చీరేగా, అదే ఉతుక్కోవటం కట్టుకోవటం. పిచ్చిదైనా ఒక మంగళసూత్రం తెమ్మంటే ఒక మంచి లేదు చెడ్డా లేదు, ప్రొద్దున పోతాడు తెల్లవారుతా నుంచి పండుకుంటాడు అని మగోళ్ళని ఆడోళ్ళు ఆడిపోసుకోవటమేగా. ఏడిసావులే, నోరు మూసుకోరే సచ్చినోడా. ఇదిగో తాళం చెయ్యి, తలుపు తీసి కూర్చో. నేను పెండ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్లి 4 ముక్కలు ముఖాన్ని అడిగొస్తా. అమ్మా, పెళ్లిళ్ళ పేరయ్య ఇంటికి పోబాక నేరుగా ఆయన మొండింటికి పో. పద. సరే గాని ఈ ఇల్లు ఎవరిది? కొత్త ఇల్లు భలే కట్టారు. ఆ ముద్దోడిదే. అబ్బా, అబ్బాయింది. వాడికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారే. వాడికి పిల్లని కూడా ఇస్తారంటే వాణ్ణి గోల చేసి పోవాలా. పదవే. మనకెందుకు రావే? కాదే, నన్ను బళ్ళో ఏమి గోల చేసేవాడని వాడి సంగతి తేలవాలా. వద్దు రావే. నోరు మూసుకున్నా ఎవ్వడ్రా. ఒరే మొద్దోడా, తలుపు తీయరా. రాయి తీసుకొని మొక్క పెడతా, నన్ను ముద్దోడంటావా? ఏరా, నన్ను బొక్క పెడతావా? వామ్మో లలితమ్మాయో నువ్వా? అమ్మమ్మా, అప్పుడు చాలా కిందట లలితమ్మాయి వచ్చిందమ్మా. ఏం లలిత, బాగున్నావా? చానాళ్లకొచ్చావు. పిల్లలు ఎంతమంది? నాకింకా పెళ్లే కాలా. పిల్లలు పుట్టుంటారే, అమ్ముకొని ఉంటది. పళ్ళు రాలిపోతాయి రాస్కెల్. అవును, ఇప్పుడు దాకా పెండ్లెందుకు కాలా? చాలా సంబంధాలొచ్చి వెనక్కిపోయినాయి. ఎందుకని? సంబంధానికి మామూలుగానే వస్తారు. ఆస్తి బోలెడు ఉంటే నేనొక్క పిల్లనే అయితిని. వాళ్ళిష్టం వచ్చినట్లు కట్నాలు అడుగుతున్నారు. మా నాయని కోపం వచ్చి వెళ్లిపోమ్మంటాడు. అట్లా అనుకుంటే ఆడపిల్ల ఈ రోజుల్లో కట్నాలు లేకుండా బయటికి పోవడమే. అవునమ్మో, మందు లేకపోతే ప్రాణం పైకి పోద్ది, మని ఉంటే ఆడపిల్ల బయటికి పోద్ది. అవును లలిత, మా అబ్బాయిని చేసుకోకూడదు? చీ, ఈ ముద్దన్నా చేసుకోవటం టపాళ మొఖం. నీ కాడికి అందగాడే, మా అబ్బాయికి ఏం తక్కువని? వామ్మో లలిత, నాకొద్దే. కోపం వస్తే మనిషి బొడ్లో పెట్టుకుంటది. చి ఊరుకోరా. నేను పోతున్నానమ్మా. ఏంటి మా అబ్బాయి సంగతి? ఏమో నాకు తెలీదు, మా నాయన్ని అడుక్కోండి. అరే పొద్దుగూకింది. లలితమ్మాయిని అక్కడ దాకా వదిలిపెట్టారా? రామ్మయ్యో వెళ్దాం. ఏరా, నీకు నేను కావాలా పెండ్లికి? ఏమో నాకు తెలీదు, మమ్మని అడుక్కోపో. తెగ సంబంధాలు చూస్తున్నారంటగా. కట్నాలు లక్షలు, నత్తిదాన్ని మూగిదాన్ని. అంతకాడికి నీ ముఖానికి ఇంకెవరు దొరుకుతారు? నచ్చిదాన్ని ముగిదానన్నా మేము చూస్తున్నాం, అసలు నిన్ను ఎవడు చూడటం లేదుగా. అరే, మొహం పగులుద్ది, జాగ్రత్త. నాకే బోలెడాస్తుంది. కొండ మీద కోతి దిగొచ్చుద్ది. అబ్బో, కోతి మీద పోయింది బుద్ధి. వద్దు, కుక్కని చేసుకో, వాకిట్లో ఉంటది. నీ మొహం మీద వాటి మొహాలే బాగుంటాయి. ఆ ముఖం ఆ కన్ను చూడు ఎట్లా పుట్టిందో. ఏ నా కనుకే, నాది రాజకీయ కన్ను. రాజకీయ కన్నా అదెట్లా ఉంటది? జనాన్ని చూడదు, ఎప్పుడు జేబులు చూస్తుంటది. ఏమి నవ్వది, మొగుడు ముంచె నవ్వు. ఏయ్, పళ్ళు రాలుతాయి. నాది వరాల నవ్వు. వరాల నవ్వు కాదది, ఎలక్షన్ లో ఓడిపోయినాడు ఏడవలేక నవ్వుతుంటాడే ఆ నవ్వది. ఏయ్ మొద్దోడా, ఇరగదీస్తా నిన్ను. నిన్ను ఇంటి దాకా వదిలిపెట్టను బా. మొద్దు చీకటిగా ఉంది, పోబాకరా. మరే ఒక మాట అడగనా? ఏం మాటది? అడుగు. మరే నన్నే పెళ్లి చేసుకుంటావా? ఈ మాటేనా? ఏదో అనుకున్నా. చేసుకుంటాలే. నిజంగానా? నిజంగా. ఒట్టే. ఒట్టు. అట్టగదమ్మాయో, ఒట్టేసి గిల్లాలా. సరే గిల్లా. అమ్మా నాకు పెళ్లి అయిపోద్ది. అబ్బాయి పుట్టి ముఖ్యమంత్రి అయి బియ్యం కిలో రూపాయి అమ్మిస్తాడు. జనాన్ని కరువు పోయి ఎవరి అబ్బాయి ఏ తండ్రి కన్నాడని చెప్పుకుంటుంటే ముద్దబ్బాయి కొడుకు అని తెలిసినప్పుడు నా స్వామి రంగా అమ్మో 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 అమ్మో. మురిగుంట్ల పడ్డావు. పడు, బుద్ధి రావాలా. పెళ్ళా ముఖ్యమంత్రి? మురిగుంట్లోనే పడి చావు. ఛీ, చీకట్లో చేసుకుంటానని వెళ్తురు పోగానే వెళ్తున్నావా? అమ్మాయో నా పెళ్లి, పెళ్లి అమ్మాయో పెళ్లి. కట్నం లేకపోతే మా నాన్న అడుకోపోండి, అంతే. అమ్మా, అమ్మో ఇదేంద్రా ఒంటి నిండా బురద. ఏడబడ్డావురా? లలితమ్మాయితో పోతూ పెళ్లి సంగతి ఎత్తంగానే బురదలో నెట్టిందే. పెండ్లేంద్రా? ఆ అమ్మాయి అడిగిందే, కట్నం లేకపోతే చేసుకుంటాను, మా నాయనతో మాట్లాడమంది. అమ్మా, చాలా ఆస్తి ఉందంటమ్మా. వాళ్ళ నాయన మనకిస్తాడంట్రా? కట్నం లేకుండా ఎట్లరా? నీకేం తెలిసే, ఇప్పుడు దేశంలో ఎవరైనా ముందు పిల్ల నచ్చితే మా కట్నం వద్దు అంటారు. పెళ్లి రోజు కట్నం కావాలని పేచి పెట్టుకుంటారు. ఇక సచ్చినట్లు అడిగినంత ఇయ్యాల్సిందేగా. అదమ్మా నా ఆలోచన. అబ్బా, భలే ఉందిరా ఆలోచన. ఏమి తెలివిరా నీది? మరి ఏమనుకున్నా, నాది రాజకీయ తెలివే. ఓటుకొచ్చినప్పుడేమో కొత్తలు కట్టిస్తా ఉంటారు, సీటు రాగానే ఉండలు బీకేస్తారు. సరే, ఇవ్వేళే పోదాం కానీ. నేను రెడీ లలిత దగ్గరకు. ఉండయ్యా, దేవుడికి దండం పెట్టుకెళదాం. అమ్మా ఆగు, వాళ్ళిద్దరు వస్తున్నారే. వాళ్ళకేమిరా? ఆయన ఎవరని ఇంటికాడ పెళ్ళాం బిడ్డలు పస్తులు పడి వస్తుంటే
ఉంచుకున్న దాన్ని తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపించడానికి పోతున్నాడు పనికివాళ్ళ ఎదవ. ఛీ రారా. పదా అమ్మా లలిత ఎవరా వచ్చేది? మన ఇంటికి లాగే ఉంది చూడమ్మా. నాన్నో వీళ్ళేనే చెప్పింది వస్తున్నారు. కట్నం లేకుండా నన్ను చేసుకుంటానన్నారు. నిజమేనా అమ్మా? నిజమే నాన్నా. అమ్మో ఆయిల్లేనే చూడవే, ఆ డాబాలో బండ్లు ఎన్ని ఉన్నాయో చూడమ్మో. ఒరేయ్ జాగ్రత్త. రండి రండి కుర్చీల మీద కూర్చోండి. కాఫీ తాగుతారా కొబ్బరి బొండాలా? వద్దండి తాగే వచ్చాం. మేము వచ్చిన సంగతి అమ్మాయి చెప్పే ఉంటదనుకుంటాను. చెప్పింది బోలెడు ఆస్తి జీతగాళ్లు అంతా ఉంది పిల్లొక్కతే. విన్నాను. అబ్బాయి అమ్మాయి ఒకే బళ్ళో చదివారంట. మంచి స్నేహితం కూడా. చదువుకుంది కదా, కట్నం ఇచ్చి చేసుకోవడం దానికి ఇష్టం లేదు. బోలెడు సంబంధాలు వచ్చినాయి. ఒక్కతే ఆస్తుండా అయినా కట్నం రొక్కంగా వాళ్ళు అడిగినంత ఇస్తే గాని పెళ్లి చేసుకోమని తిరిగిపోతున్నారు. మా అబ్బాయి నచ్చాడా బాబు? అబ్బాయికేం ఈడు జోడు బాగుంది. అమ్మాయిని కూడా చూసుకోండి. అమ్మాయికే బంగారు బొమ్మ. మరి అబ్బాయికి అమ్మాయికి నచ్చాలగా. అబ్బాయికి నచ్చే వచ్చామండి. మరి అమ్మాయిని కూడా అడగాలగా. మరి అడగండి లోపలికెళ్ళి. అమ్మా ఏంటి నీ ఉద్దేశం? అబ్బాయికి చదువు ఎక్కువ లేదు. చేసుకుంటా. చదువు లేకపోయినా బాలే తెలివి కలవాడు. ఏమన్నదండి అమ్మాయి? అమ్మాయికి ఇష్టమే. మరి పండు పసుపు పెడతారా? ఎందుకండి ఇవన్నీ? ఒకేసారి లగ్నం పెట్టుకుని పెళ్లి చేసుకోవడమే. సరే మీ ఇష్టం. కట్నం ఇప్పుడేమీ ఇవ్వను. కొద్దిగా అన్న ఇగిపోతే ఎట్లా? అబ్బాయి ఎక్కడికో పోతున్నాడేంటి? ఒరే ఎక్కడికి రా పోతున్నావు? అమ్మా నువ్వు కట్నం అడితేనే బాయిలో పడతా. అమ్మా లలిత బావిలో పడతానికి పోతున్నాడు. నా వల్ల కాదు గాని కొంచెం లాక్కురా తల్లి. అరే ఎక్కడికి రా పరిగెత్తున్నావు? బాయిలో పడటానికి. ఎందుకు? మా నాన్న నన్ను నీకిస్తానన్నాడుగా. అందుకాదు మా అమ్మ కట్నం అడుగుతుంది. కట్నం అడిగితే నాకు ఇష్టం లేదు, నేను బాయిలో పడతా. నన్ను చంపుకున్నట్టే. పెళ్ళైతే నీ భార్యని కదా. నా మాట వినవా? నిజమేనమ్మాయో, పెళ్ళైనాక నన్ను తనకూడదు. చీ తప్పు. భర్తను తంటే కళ్ళు పోతాయి. అదేంది దేశంలో ఒక్కొక్కరు మొగుడిని రోజుకు 2 సార్లైనా తంతుంటారుగా. చీ తప్పురా మొద్దోడా. నీ ముఖం చూడపో. ఏందిరా? నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఇంకా నన్ను ముద్దోడు అంటున్నావు. ఏమనాలా చెప్పు. నన్నే ముద్దేశ్వరరావు గారు అనాలి. రండి మొద్దేశ్వరరావు గారు. వస్తున్నా గాని అమ్మాయో మరే ఒక ముద్దిస్తావా? తప్పు. అవతల నాన్న. ఎందుకమ్మా లలిత అబ్బాయి బాయిలో పడేది? కట్నం తీసుకోడంట. వాళ్ళమ్మ మనల్ని కట్నం అడగగానే బాయిలో పడతానికి పోతున్నాడు. అబ్బా నా మనసుకు నచ్చినాడమ్మా. సరే గాని పండు పసుపు కూడా వద్దు. ముందు ఏ లగ్నం ఉంటే ఆ లగ్నానికి చేద్దాం. మీరు కూర్చొని ఉండండి, నేను బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళొస్తా. అమ్మాయి లలిత ఆ ఆస్తి ఎంత ఉంటది? 1 కోటి రూపాయలు దాటుద్ది. పంతులు గారిని అడిగాను. రేపు ప్రొద్దుటే ఒక లగ్నం ఉందంట. అది తప్పితే 3 నెలల దాకా లగ్నాలు లేవంట. రేపు సాయంత్రమే పెళ్లి. సరే మీ ఇష్టం. మేం వెళ్లి పెళ్లి పనులు చూసుకుంటాం. మీరు వెళ్ళొద్దు. నా కుక్క అమ్మాయే. నా ఇంటి దగ్గరే పెళ్లి. అన్ని విషయాలు జీతగాళ్లు నేను చూసుకుంటాము. మీరు ఇక్కడే ఉండండి. అమ్మాయి లలిత. ఏంటి నాన్న? అత్తమ్మ అబ్బాయి ఇక్కడే ఉంటారు. ఏం కావాలో చూస్తుండు. సరే. వాళ్ళకేం తక్కువరా? అమ్మో మేళగాళ్ళు మంత్రులు గారు కూడా వచ్చేసారే. నువ్వు ఊరుకోరా నాశన పోడా. వెంకయ్య గారు ఇంకా కూర్చునే ఉన్నారైంది? 9 గంటలకే లగ్నం. లేచి స్నానాలు చేసి పెండ్లి కొడుకుని పెండ్లి కూతుర్ని చేస్తే కాళ్ల గోళ్ళైనాక వెంటనే లగ్నాన్ని కూర్చోవాలా? ఆయన రాండమ్మాయి చుట్టాలందరూ వచ్చేసారు. కూర్చో అమ్మా, కూర్చో పీట మీద. పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చోవాలా? అబ్బాయిని పిలవండమ్మా. మీ అబ్బాయి ఏడమ్మా? లగ్నం మించిపోతుంది, పిలువమ్మా. వాడలి కూర్చున్నాడండి ఇంట్లో. ఎందుకు? ఏమో మీరే వెళ్లి పిలవండి. నే పిలిస్తే రావడంలా. ఏంటబ్బా ఇక్కడ కూర్చున్నావు? లగ్నం మించిపోతుంది, తొందరగా రాయ్యా. నాకొద్దా పిల్ల. వామ్మో ఏంది బాబు? కట్నం ఏది? వద్దంటేగా. ఇప్పుడు కావాలా? ఎంత కావాలో చెప్పు బాబు. 10 మంది చుట్టుపక్కల తేలికైపోతాను. ఎంత కావాలయ్యా? నీకున్న ఆస్తి మొత్తం రాసి నా చేతి కాగితం ఇస్తే నీ కూతురు మెడలో తాలిబొట్టు కడతా. లేకపోతే ఇక నీ కూతురు ఎవరూ చేసుకోరు, చూసుకో. అమ్మో ఓరి నాయనో. ఏంటి నాన్న? ఇంకేముందమ్మా, మన జీవితాలు పాడైపోయినాయమ్మా. ఏమైంది? ఏడవమాక. చెప్పు నాన్న. మన ఆస్తి మొత్తం రాసిస్తే నీ మెళ్ళ తాళి కడతాడంటమ్మా. ఓరి దుర్మార్గుడా. నాన్న నువ్వు ఏడవమాక. దేశానికి వాడికి నే బుద్ధి చెప్పాల. ఉండు నాన్న. ఏం మొద్దేశ్వరరావు గారు, ముందు కట్నం ఏమి వద్దని తీరా లగ్నానికి పీటల మీద కూర్చున్నాక ఆస్తి మొత్తం రాసిస్తేనే గాని నా మెళ్ళ తాళిబొట్టు కట్టవా? కట్టను. అంతేనా? కట్టను. 1 సారి, 2 సార్లు, 3 సార్లు తాలి కట్టను బా. నాన్న ఏందమ్మా? మన కొత్త జీతగాడు రామారావుని పిలువు నాన్న. ఎందుకమ్మా? పిలవాలి. సరే పిలిచారా అమ్మగారు? రామారావు ఇదిగో తాళిబొట్టు నా మెళ్ళో కట్టు. ఓమ్మో. రా దగ్గరకు రా. మెళ్ళో తాళి కట్టు. అమ్మో నా పెళ్ళాన్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? అమ్మో అమ్మో నా పెళ్ళాన్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడు ఇట్లా చేయనమ్మా, ఎప్పుడు ఇంటి పోతానమ్మా. బుద్ధి వచ్చిందమ్మా. అమ్మా తీసుకునే అల్లులకు మామలకు అత్తలకు ఆడబిడ్డలకు అందరికీ చెప్పరా?
బాగా నాయన ఇప్పుడు తీసేది కట్నాలు నాకు వద్దయ్యా మీ దండం పెడతానే నాకు దేశానికి కూడా చెప్తాను అయ్యా ఎవరు కట్నాలు తీసుకోపోకదయ్యా కొడుకులెదవలైన కట్నాల మోజుతో కోడళ్ళ గొంతులు పోయు కొంపలు ముంచడి మావలారా ఆడదై పుట్టి ఆడపిల్లలనే కాల్చి చంపు అసలైన తిరుగుబోతు అత్తలారా మగుని ముడను చేసి పుట్టింట చేరి చీటికి మాటికి ఎక్కులు చెప్పి వదిన మర్దళ్ళనే ఏడిపించు పడుపు గత్తెల కన్నా హీనమైన ఆడబిడ్డలారా ఎంతో చదివి పెద్ద ఉద్యోగి అయినా అత్తమామల ఆస్తి గడ్డికై ఆశపడి భార్యనే కొట్టి చంపెడి ఊర పందులకైన నీచమైన భర్తలారా తపదింక మీకు ఆడపిల్లల గల్ల తల్లిదండ్రుల ఉసురు కుష్టుబుట్టి పురుగులు పడి చత్తురు ఏనాటికైనా చిరకాలం బ్రతకరా చీరాల సుబ్బా అరే 10 గంటలైపోయిందండి ఆఫీస్కి వెళ్ళాలి ఏదో మర్చిపోయాండి తలకాయ కిందకి పైకి చేస్తుంది మాకి టోపీ వాడిని మర్చిపోయాం ఎక్కడ మర్చిపోయాం అబ్బా మాది ముండా ఇంట్లో మర్చిపోయాం తెస్తాం తాటి నాన్న తాటి నాన్న సాయిబయ్య వస్తాడయ్యా ఏమైనా ఇస్తాడయ్యా సాయిబయ్య వస్తాడయ్యా ఏమైనా ఇస్తాడయ్యా నా మనసు నీదేనయ్యా నీ మనసు నాదేనయ్యా मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ఈ సాయిబు గారేరి ఆడపిల్ల పెళ్లికి డబ్బులు ఇస్తానని ఎప్పుడు అడిగినా రేపు రేపు అని జరుపుతూనే ఉన్నాడు. సాయిబు గారికి ఇంట్లో పెళ్ళాం పోరు చేస్తేందబ్బా, ఆయన మాత్రం ఏమిస్తాడు? చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమా అరే శాంతావార్డ్ ఎవరండి? అరే మేము అండి, ముఖం మీద ఉషాను, తలుపు తీయండి. తీస్తున్నా. ఎవరు? సలామండి సాహిబ్ గారు. ఏంటండి ఇప్పుడు వచ్చారు? రాత్రి ఇక్కడ మాకి టోపీ మర్చిపోయామండి, ఇయ్యండి. ఇదిగోండి, నేను పెడతా ఉండండి. అరే ఏంటండి టోపీ పెట్టగానే మీ కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి? అదే మా ఇది తలకాయ మండిపోతుందండి కారంతో. అబ్బా ఎందుకండి? మీరు మాకి టోపీలు ఏదో చేశారండి. ఏం చేయలేదండి, మా అమ్మాయి నిన్న టోపీలో మిరపకాయలు ఎండబెట్టింది. అమ్మా మీకు మనుషులు కాదండి అసలు. ఏమండి ఇంట్లో లుంగి ఉంది, ఇటీయండి. అబ్బా ఇప్పుడు ఎందుకండి లుంగి? టోపీ కాబట్టి సరిపోయింది. అదే మిరపకాయలు లుంగిలో పోస్తే ఇంకేముందండి, ఎగిరి ఎగిరి లుంగి ఇప్ప తీసుకుని పంపు కింద ఎలికలా పండుకోవాలా. మేము సస్తే ఉన్నాం, పోతాం. ఏమండి సాహిబ్ గారు వెళ్ళబాకండి, కోపం వచ్చిందా? కూర్చోండి, పాట పాడతాను. పాట ఎందుకండి తల మండిపోతుంటే? కూర్చోండి, తగ్గుద్ది. సస్తే ఉన్నాం. సలామలేకుం సాహిబ్ గారు భలే జోరుగా వచ్చారా, భలే జోరుగా వచ్చారా. ఓయ్ సలామలేకుం మనసు తీర నా కోరిక తీర్చక మరలు గొల్పగా వచ్చారా, మనసు తీర నా కోరిక తీర్చక మరలు గొల్పగా వచ్చారా. బల్ ఖుషి చేయగా వచ్చారా, దిల్ ఖుషి చేయగా వచ్చారా. ఓయ్ సలామలేకుం. నా పాట ఎలా ఉంది సాహిబ్ గారు? అబ్బా ముసలెదురు రంగేసినట్లుందండి. పడ్డదోడ సంగీతం అండి.
అది కాదండి, నా గొంతు ఎలాగుంది అని. అమ్మో ఏం గొంతండి, శరమం కాబట్టి సరిపోయింది, చెక్క అయితే సెంటర్కి పగిలిపోయేదండి. ఏంటది? గొంతు అండి, ఏం పైకెత్తారండి? అరే ఇంటానికేమో గాని చూడటానికి భలే ఉందండి, మా కళ్ళ మసాలు కూడా పోయినాయి. ఏంటి? అరే గొంతు అండి, వస్తాం మంట పోతాం. ఏమండి సాహిబ్ గారు డబ్బులు? అరే ఇప్పుడు ఆఫీస్ నుండి తెచ్చి పడేస్తాం. నేను ఒప్పుకోను, డబ్బులు ఇచ్చి కదలాలి. అరే మాకి నిలబడతావు కావో. పిల్ల పెళ్లి డబ్బులు అర్జెంట్ అన్నానా? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చి కదలండి. పిల్ల పెళ్లి ఏమో గాని పెళ్లి కాగానే మీకు పీకొని సావాలా? ఎందుకండి? అరే పెళ్లి కాగానే ఇంట్లో కూకుంటాడు అల్లుడు కట్నం కోసం, అప్పుడు ఇద్దరికి పెట్టలేక సావాల తిండి. నా మాట హిని బడికి పంపండి, ఎవరికో లవ్ చేస్తుంది కట్నం లేకుండా పోద్ది. సాహిబ్ గారు అందరిలా కట్నం అడిగే రకం కాదులేండి మా అల్లుడు గారు. అరే నీకేం తెలుసు, ఇప్పుడు దేశంలో అల్లుళ్ళు కాదు పనికి మాలిన యదవనాయుళ్ళు. పని చేయకుండా బజార్లమ్మడి తిరిగేవాడికి 25,000, ఎప్పుడు వేసుకుని పెళ్ళాన్ని కొట్టేవాడికి 50,000, పెళ్లి కాగానే ఉరి చేస్తాడే వాడికి 1,00,000, అయిన తెల్లారే అత్తమామలు పట్టుకుని కిరసనాలు బస్సు తగలబెడతారే వాడికి 6 లక్షలు. ఇందుట్లో మీ అల్లుడు ఏ రకం? మా అల్లుడు అలాంటి వాడు ఏమీ కాదులేండి, భలే బుద్ధిమంతుడు. బుద్ధివంతుడు? భలే బుద్ధివంతుడు. మేము 2 కూతుళ్ళకి పెళ్లి చేసి సంక నాకుతున్నాం. మీ పెద్దడు ఏం పని చేస్తాడేమిటి? వాడు ఎప్పుడు పండుకొనే ఉంటాడు. మరి తిండికి? బంగారం అమ్ముతాడు. అమ్మో బంగారం వ్యాపారమా? వాడికి వ్యాపారం ఎక్కడదండి, మేము పిల్లకి పెట్టిన సొమ్ములు అమ్ముకొని తిని పనుకుంటాడు. అయ్యో పాపం. రెండోడు ఏం చేస్తుంటాడు ఏమిటి? వాడు ఊళ్ళో ఉండడు. మరి ఎక్కడుంటాడు? పొలాల మీద ఉంటాడు. ఎన్ని ఎకరాలు ఉంది ఏమిటి? వాడికి ఏముంది మట్టి, వాడు కనపడితే చాలు ఎంతలో బర్రె అయినా తాడు తెంపుకొని వాడి దగ్గర నిలబడాల. మంత్రం ఏమైనా ఉందా ఏమిటండి? అరే మంత్రం కాదండి, దొంగ కోళ్ళని బర్రెల్ని అమ్ముతాడు. అమ్మో ఊరుకున్నారండి జనం. దొరికితే కదో. మరి తిండి? రాత్రిపూట తినేది బగులు గడ్డి అమలు పండుకునేది. 50,000 ఇచ్చాం కట్నం, ఇప్పుడు ఏడుస్తున్నాము నోట్లో గుడ్డ పెట్టుకుని. ఇవన్నీ నాకెందుకు, డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చెళ్ళండి. అరే డబ్బులు పడి చచ్చిపోతాకేవో, ఇవాళ తీసుకొచ్చి ఇసిరి పడేస్తాం. యార్ మేం మాట అంటే మాటే. అరే మేం పోయాలకి డబ్బులు తీసుకొని ఆఫీసర్ మాకు ఎదురు రావాలా. అది ఆఫీసు. సలామన్ ఆఫీసర్ గారు వాడేస్తున్నారు, లాక్కుపోతున్నారు. అమ్మో జనం కర్రలతో కొడుతున్నారు. సత్యం అమ్మా వదలని పోతాం, మాకు ఉద్యోగం వద్దు, డబ్బులు వద్దు, వదలని అమ్మా 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 ఎంతసేపు కొట్టారండి, ఎంత వాడికి ఎంత చేసేవరా అనేది గుళ్ళు నిప్పులు బొగ్గులు కలిపిపోయా. మేమేం చేయలేదు. దేవుణ్ణి ఎందుకు తిట్టుకునేది, మేమే చేసుకున్నాం, మేమే తిట్టుకుంటాం. అరే ఏమి చేయకపోతే ఉద్యోగం ఎందుకు పోయింది? చిన్న తప్పు చేశాంలేండి. ఉద్యోగం చేసుకునే ముండా కొడుకు ఉద్యోగం చేసుకోవాలా, ఇంటికి రావద్దండి. అట్టగాది ఈడు చిన్న పిల్లని కన్ను కొట్టాం. అది పోయి బాబూజీకి చెప్పే తలికి మాకు పిలిపించి కర్ర ఇరిగిందాక కొట్టాడు. కొట్టిన ముండా కొడుకు ఉద్యోగాలు పెట్టుకోవాలి, లేదు పెట్టుకోవాలి, హెల్లుమని ఎంట పడ్డాడు పొట్ట ముండా కొడుకు. మా మాట రావటం లేదండి, ఎక్కడో కనిపెట్టి కొట్టాడు దొంగ ముండా కొడుకు. అరే సంగీతం కూడా రావటం లేదండి, ఏదో నరం మీద తగిలిందండి. అరే వచ్చిందండి. अरे धर्मराजू के तमुल कुंभे करनो वह बेटा जीते रहो దమయంతిని లేక జాకో లంకా మే పెట్టే తలికి. అరే హనుమంతుల వారికి జర కోపం చేసి పాతాళ లోకంలోకి దుమికి బెమ్మ ముక్కు పట్టి లాగే తలికి. బెమ్మకు మూడే మోకాలు, బెమ్మకు మూడే మోకాలు, బెమ్మకు మూడే మోకాలు. అరే చెప్ బేట చెప్. అరే ఉద్యోగం పోయిన ముండా కొడుకు దుసరా ఉద్యోగానికి ట్రై చేయాలా లేదు అది అట్టగాది హీడు. బెమ్మకి 3 మోకాలకైతే 4 మోకాలకైతే. అరే ఉట్ బే ఉట్. అరే ఇది ఉద్యోగం కాకపోతే దుసరా ఉద్యోగం. సందో జాకో గాడి కూడా చల్ బేట చల్. అదేంది మళ్ళీ ఇక్కడ మా ముండాని చూడండి, అక్కడ ఉద్యోగం పోయింది ఇది రోజు, ఇక్కడ డబ్బులు ఇస్తామని కోతలకు వచ్చింది మా ముండతో ఇది టైం. అక్కడ ఆఫీసులో ఇరిగింది పాత కర్ర, ఇక్కడ ఇరుగుద్ది కొత్త కర్ర. అక్కడ వద్దు ఇక్కడ వద్దు, ఈ సెటు సాటును కూకొని సావు. అరే హుసేన్ ఎండాకాలం ముండా కాయకూర తెచ్చే, మేము ఎక్కడ ఉండా మా ముండవాడు పట్టుకొని డబ్బులు అడుగుతాడు, మేమిస్తాం బిత్తారు, దాంతో నేత్రాలు తిరిగిపోవాలి. ఈ సాయిబు డబ్బులు ఇస్తానని ముండాకుడు తప్పించుకుని పోయాడే, ఎక్కడికి వెళ్తాడబ్బా? ఈ నిలబడింది ఎవరు? సాయిబు గారు లాగానే ఉందిగా.
ఆ సాయిబు గారే. ఓ సాయిబు గారు, అరే రేపు మాపు నీవు వచ్చిపోతావు, అరే గంట గంట అంటూ గడుపుతుంటావు, అరే రేపు మాపు నీవు వచ్చిపోతావు, అరే గంట గంట అంటూ గడుపుతుంటావు. భలే కుదిరింది మన జాతకం, ఇక చూస్తాను నీ పూటకం. భలే కుదిరింది మన జాతకం, ఇక చూస్తాను నీ పూటకం. ఏంటి వెర్రి చూపులు చూస్తున్నావు? ఎరగదీస్తాం, ఎవరినండి? చీలుస్తాం రోయ్. ఏటా మాకి ఎక్కడ చూడు, చిన్న పెద్దల మీద చూడు, ఈ పని చేస్తావు బే లుచ్చా. ఏంటది? కుమ్ముతాం రోయ్. ఏంటండి? మళ్ళీ చూస్తారు చూడు, బిరుదెక్కుతాడేకో. సాయిబు గారు, ఎవరు వాడు? అరే ఉండు, మా గోల మాది, మీ గోల మీది. ఏంటండి? అరే తొండాలే. మిమ్మల్ని ఏం చేసిందండి? అరే మాట తెలిస్తే మాట చేయి, లేకపోతే మెదలకుండా కూకో. బేటా మాకి ఎక్కడ చూసినా నడువు లేపి లేపి కొట్టుద్దండి. మిమ్మల్నే కాదండి, అది ఎవరిని చూసినా అంతేను. అరే నిన్ను చూసినా, నన్ను చూసినా అంతే. అరే ఎక్కడి నుంచో తెనాల్చి ఆడమనిషి వస్తే అట్లా చేస్తావే లుచ్చా. ఈ బిత్తర్లు మాకు తెలుసు గాని డబ్బులు ఇచ్చి పో. ఇస్తానని ఇంటికి వచ్చావు, వయ్యారంగా వచ్చాడయ్యో సాయిబు గారు. ఇస్తానని ఇంటికి వచ్చావు, వయ్యారంగా వచ్చాడయ్యో సాయిబు గారు. ఇవ్వాలి డబ్బులు, ఇవ్వకుంటే తిప్పలే, డబ్బులిచ్చి కదులు సాయిబు. అరే డబ్బులు పడి చచ్చిపోతావు కేవో, నిన్ను గురించి కదా నిన్న పట్టాం. ఏంటది? కుస్తీ. ఏమైంది? దీని హయాంగా దీనికెవరు బేటా? ఛీ, ఓడిపోయావా? అరే వాడటం కాదు, దానికి ఉందలేండి సంగతి. వచ్చి ఊరి మీద దిగింది బకెట్. బకెట్ ఏమిటండి? అరే మా మీద పోటీ వచ్చాడు చూడు ఫైల్ మ్యాన్, వాడికి పేరు బకెట్ ఫైల్ మ్యాన్. మరి మీ పేరేంటి? లోటా ఫైల్ మ్యాన్. వాడికి నాకి లంగోట కట్టి గోదామ దిగే తలికి వాడు కూడా కేక వేశాడు. మేం కూడా ఎల్లి కేక వేసి తొడగొట్టాం. ఈ తొడగొట్టడంలో లంగోట సరిగా సెంటర్ లో సినిగిందండి. జనం గోలగోల చేస్తున్నారు. ఏమైంది? అంతే, కళ్ళు మూసుకొని బోర్లో పడుకున్నాం. ఛీ, సిగ్గు లేదు చెప్పుకోవడానికి. సిగ్గు ఎందుకండి, చీకటి పడ్డాక లేచి ఇంటికి పోయాం. డబ్బులు ఇవ్వరా? ఎందుకు ఇయ్యాడు? ఇష్టపోతే లాలూచి కుస్తీ. బేటమ్మకి సుఖం ఇస్తానని కంటి కనబడితే హొట్టు పెట్టు. ఎక్కడో కనపడాలా, ముక్కు దూలం పగలాలా. ఏయ్, ఎవరిది? వాడిదండి. ఈ బిత్తర్లన్నీ నాకు తెలుసు. డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు, అప్పటిదాకా నీ చొక్కా వదలు. వదలండి, చొక్కా వదలండి, ఇస్తాం వదలండి. ఇప్పుడు ఇవ్వాల్సిందే. అరే ఎట్లా ఇస్తాం? జేబు అక్కడ ఉంది. మెడ మీద ఉంటుందా జేబు? మా ఇష్టం, ఎక్కడైనా పెట్టుకుంటాం. దొంగ జేబు తూకేవో బోన్లేక. సరే వదిలే, చొక్కా ఇవ్వండి. అరే వదలంగానే ఇస్తారు. బజారు మీద మాకు సిగ్గు అండి, ఇయ్యం. మరి ఎక్కడిస్తావు? మాకు ఇంటికి తీసుకెళ్ళాలి, స్నానం చేయించాలి, కుర్చీ వేయాలి, కూకోబెట్టాలి, అబ్బో, చింటూ రాయాలి, సలాం చెప్పాలి, ఆనుకొని నిలబడాలి. అప్పుడు వెనక ముందు లేకుండా కళ్ళు మూసుకొని పెడతాం. ఏయ్, ఏంటది? పెద్ద పెద్దోళ్ళు పేదవాళ్ళకి పెడుతుంటారు చూడండి. ఏంది? నెత్తి చెయ్యా? కాదండి, జేబులో చెయ్యి. ఓహో అదా, డబ్బులు ఇస్తావా? నీకి సావు, మీ అమ్మాయికి సావు, మీ అమ్మ కూడా సావు. మొత్తం ఎన్ని సావులు రే? 3 సావులు. ఏయ్ సాయిబు గారు, నిన్నింట్లో చావులేంటి? 100. ఓహో 100లా? క్యాబోలే 100. 100 కాదండి, 100. 100 కట్టలు తీసి కుప్పలు చేస్తాం. నీకు ఇష్టం వచ్చిన కుప్ప ఎత్తుకో. వద్దండి, మీరే తీసి లెక్క పెట్టి నా చేతికి ఇవ్వండి సాయిబు గారు. చూశారు, మనిషికి మా మీద బాగా ఉందండి. పిల్ల చిన్నదే గాని లోపల సముద్రం అంత ఉందండి. ఏంటది? అదేనండి, దాంతో కాపరాలు నాశనం అయిపోతాయి. మీరు చెప్తారు చూడండి తెలుగుమే. బోల్తే పేమల్. ఓహో ప్రేమ. ఏడ్చావులే, ఇంటికి వెళ్దాం రండి. అరే లాగబాకండి, మేము అట్రాం. ఏ? ఆ బజార్ మేము బాకీ ఉన్నాం. ఉంటే పర్వాలేదు రండి. అరే వాడు కనపడితే టౌతర్ ఇప్పదీస్తాడు. మాకు చాలా సార్లు ఇప్పదీశాడు. పెళ్లి రోజు ఇప్పదీశాడండి. అయితే ఈ గొంతులో నుంచి రండి. ఏమండి కొంచెం పైకెత్తండి. ఏయ్, ఏంటా మాటలు? అరే కింద కాలువ ఉంది, కోక పైకెత్తండి, నీళ్ల మీద తడుసుద్ది.
సరే సరే పద. సాయిబు గారు మీకు అబ్బాయిలు ఎంతమంది అండి? అరే మేము మగవాళ్ళు మాకే ఎట్లా పుడతారండి? ఏంటండి అదే మీ ఇంట్లో ఆడవాళ్ల సంగతి. 3 అబ్బాయిలు. పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు? చేతబడి చేస్తాడు. వామ్మో, అదేం పని? ఇప్పుడు దేశంలో చేతబడే బలి ఊపులో ఉంది. జలుబు చేసిందనుకోండి చేతబడి దెబ్బని చెప్పాలి. గంపగోళ్లు బొంగు సారాయి. ముగ్గులో పెళ్ళాన్ని కూకబెట్టి మొగుడిని బయటికి పంపాలి. తలుపులేసి తెల్లారిన దాకా అమ్మాయి పూజ చేసేది. అసలు దేశంలో చేతబడి ఉందా అండి? చేతబడి ఎక్కడ ఉందండి? అదొక పిచ్చి, జనాన్ని మోసం చేయటం. సరే, రెండో అబ్బాయి ఏం చేస్తుంటాడు? వాడు అప్పులు తీసుకునే కొడతాడు. వామ్మో, జనం ఊరుకుంటున్నారా? నిదానం మీద కొడతాడు. బాకి వాళ్ళు డబ్బులు అడిగితే మాకి ఎప్పుడు ఇచ్చారంటాడు. వీడికి ఒక దోస్తు ఉన్నాడు, వాడు ఇయ్యలేదని సాక్ష్యం చెప్తాడు. ఇచ్చినోడు ఏడుస్తూ పోతాడు, వీళ్ళు శరీసొగం పంచుకుంటారు. ఎంత మోసం అండి. మూడో అబ్బాయి ఏం చేస్తాడు? వాడు మందు కక్కిస్తాడు. మంది ఏంటండి? అరే మీకు ఇంత అనుభవం ఉంది, ఎవరికి మందు పెట్టలా? చీపాడు మందేమిటి? అరే ఏం మందు? పెళ్ళాన్ని మొగుడు బాగా ప్రేమతో చూశాడనుకో, తప్పుడు మున్నలు అమ్మాలక్కలు చేరి పెళ్ళాం మందు పెట్టిందని మొగుడుతో చెప్తారు. ఇక వాడికి కూడు లేదు నీళ్లు లేదు, భయంతో మంచం ఎక్కి ఎండిపోయి వీడి దగ్గరికి వస్తాడు. వీడు మందు కక్కిస్తాడు. మందు దేశంలో ఉందా అండి? మందు ఎక్కడ ఉందండి? కక్కేటప్పుడు అందులో వదిలి అరిసెల్లో పెట్టారు, గారెలో పెట్టారని చెప్తాడు. దానికి 100 రూపాయలు. ఎంత పాపం అండి. మరి బాగా సంపాదించాడా ఇంతకి? సంపాదన ఏమో గాని ఇప్పటికి 50 మందిని చంపాడు. కక్కినాక రొప్పు పుట్టేది సచ్చేది. సాయిబు గారు మీకు బామర్దులున్నారా? ఓ లెక్క లేదు, వందల మంది. ఎంతమంది అండి? అసలు 2. వాళ్ళేం పని చేస్తారు? మా బావ పేరు చెప్తే ఎంతలా దెయ్యమైనా మైలు పరిగెత్తాల. అసలు దెయ్యాలున్నాయా అండి? దెయ్యాలు ఎక్కడున్నాయండి? మొగుళ్ళ మీద కోపంతో ఎచ్చులకి దెయ్యం పట్టిందని ఊరూరా తిప్పి మొగోళ్ళని అల్లాడిస్తుంటారు ఆడముండలు. మొట్టమొదట వాడు 2 పెట్టాడు. ఏంటది? విభూద కాదండి, కర్రు కాల్చి ఈపును వాత పెట్టాడు. అమ్మో చామలా. తెల్లారేకల్లా ఆడోళ్ళు మొత్తానికి తెలిసింది సాయిబు వాత పెట్టాడని. ఆ మాటతో ఊళ్ళో ఆడోళ్ళు ఎక్కడా దెయ్యం పెట్టిందని చెప్పడం లేదండి. సాయిబు గారు మీ చిన్న బామ్మర్ది ఏం చేస్తాడు? వాడు ఒక రకమైన మనిషి, ఆడ కాదు మళ్ళీ మొగ కాదు. అంటే నాకు అర్థం కాలే. అరే నీకి వాడికి తేడా లేదండి, ఇప్పుడు మీకు తెలిసింది. అదే ఆ రకమా? అర్థమైందిలేండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడా? వాడు హైదరాబాద్ లో ఉంటాడు. ఎప్పుడు ఇక్కడికి రాడా? ఒకసారి వచ్చి వాళ్ళ అక్క లేకపోతే మా పక్కలో పండుకున్నాడు. రాపో. ఏమండి మీ పక్కలో పండుకుంటే మీరు చూడలేదా? మేము నిద్రపోతున్నాం, లెగిసి ఏంటిరా అయితే అన్నాం. మాది అక్క ఏది, ఒక్కడవే పండుకున్నాం అని చెప్పాడు. చెప్పు తీసుకుని కొట్టాం అంతే, మళ్ళీ రాలా. సాయిబు గారు నేను మంచిదన్నా మీ భార్య మంచిదా? అరే దాన్ని అనుకుంటే కళ్ళు పోతాయండి. మరి నన్ను అనుకుంటేనో? నిన్ను అనుకుంటే పోయిన కళ్ళు ఎన్ని మందులు వేస్తున్నారావండి. అబ్బా అంత పేరా నాకు? అరే అబ్బాయి ఏంటి, బాలనాగమ్మలో ద్రౌపది 6 పెళ్లి చేసుకుంది. చేసుకున్న జనం ఏమన్నారు? ఆహా గొప్ప పతివతరా అన్నారు. అట్టా చూసుకున్నాం ఏం కాక మీకు 3 కదండి. అరే ద్రౌపది మహాపతివర్త, నేను మీరు ఈలు కాక పతివత. సరే గాని ఇంటికి వచ్చాం, వంగిరండి. అరే అప్పుడు ఇంటికి వచ్చాం, గొంతులోంచి అడ్డం చేశాక. సాయిబు గారు ఏమన్నా తింటావా? వద్దు అండి, ఇప్పుడు దాకా ఆఫీసులో తిన్నాం. ఆఫీసులో టీ పార్టీ? ఏమో, మేము కనపడగానే ఆఫీసులో జనం వాటేసుకుని లోపలికి లాగి మాకి ఏం కావాలో వాళ్ళు ఏం పెట్టదలుచుకున్నారో అడిగడిగి పెట్టారండి మాకి. అరే నిలబడే ఉన్నారు, కుర్చీ వేసా కూర్చోండి. కూర్చుంటాం. ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చోండి. అమ్మా అరే పడ్డారా? అయ్యో లేవండి. సాయిబు గారు దెబ్బ తగిలిందా? దెబ్బ ఏమి లేదండి, 2 మోకాళ్ళు పగిలినాయి. అరే ఇది ఏంటండి, ఈ కుర్చీకి 3 కాళ్ళే ఉండే. స్కీమ్ లో 4 వారాలు కడితే కుర్చీ ఇస్తామన్నారండి. 3 వారాలే కట్టాము, 3 కాళ్ళు ఇచ్చారు. వచ్చే వారం 4వ కాళ్ళు ఇస్తారంటండి. ఏడవలేకపోయారు. ఏం మనిషి అండి వాడు. అసలు ఒకరిని అనుకునేది ఏముందండి, దేశం మొత్తం మీద మంచోళ్ల కన్నా మున్నవపి నాయాళ్లే జాస్తి ఉంటారు. పోనివ్వండి, ఈ కుర్చీ మీద కూర్చోండి. కూర్చుంటాం. అరే ఈ కుర్చీకి ఎక్కడ చూసిన ఖాళీ ఎన్ని వారాలు కట్టారండి? సాయిబు గారు మీకు ఎంత డబ్బు ఉందండి? పోయిన పేర్ల పండుగ 3 కోట్లు ఉన్నాయి. మా బామ్మర్ది లెక్క పెట్టాడు. ఎక్కడ? బ్యాంకేమే. ఎప్పుడైనా మీరు అమెరికా చూసారండి? 10 మీద 9 సార్లు చూసాం. ఎక్కడ? సినిమామే. ఏమండి సాయిబు గారు మీరు ఎప్పుడైనా రాష్ట్రపతిని చూసారా? 101, 7, 1 మొత్తం 30 సార్లు చూసాం. ఎక్కడ? టీవీమే.
మీరు ఎప్పుడైనా భగవంతుడు చూశారు? మా బొట్టి వాళ్ళకి కనపడతాడా ఏమిటి? మీరు చూసారా? మాకు కొంచెం కొంచెం కనపడ్డాడు ఇంత ముందు. మొన్న ఆఫీసులో మొత్తం చూసాం. ఇవన్నీ నాకెందుకు కానీ సాహిబ్ గారు, పాట పాడితే డబ్బులు ఇస్తా అన్నావు కదా, పాడుతున్నా. పాట కాగానే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే చెడింది. ఇప్పుడు పాడే మున్నమోపి పాటలు వద్దు. పాట పాడితే జనం ఒకరి మీద ఒకరు పడి సావాలా, సంగీతం కలిసిపోయి ఉండాలా. మీకు పాట వచ్చా? మేము వారానికి 2 సార్లు పాడతాం. ఎంకమ్మ గారి బరిగొడ్డు 700 రూపాయలు. ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఇదేం పాట? మున్సిపాలిటీ ఆలం పాట. అరే నవ్వు కాదండి, మీరు పాడండి. మీది పాట కాగానే కట్టలు కట్టలు ఇల్లు మొత్తం విసిరి పడేస్తాం. మీకు ఏడుకోలేక సావాలా. అసలే నా వయసు లేదా, ఆ పైన చలిగాలి కోత, అందుకే రాశాడు ఆ తాత, ఇద్దరం కలుసుకునే రాత, ఇకపై మన బ్రతుకే మోత. సుబ్బి 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 చూడరు తిన్నోడా, నువ్వే కావాలి. సుబ్బి 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 చూడరు తిన్నోడా, నువ్వే కావాలి. సాహిబ్ గారు, పాట కాగానే కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని పాడుతుంటేనే చల్లగా జారుకోవడానికి చూస్తున్నారు ఏంటండి? మాకి కడుపులో ఏదో కిందికి పైకి చేస్తుందండి. ఏంటది? కడుపులో తిప్పుతుందండి. సాహిబ్ గారు, డబ్బులు ఇవ్వండి. ఏమండి పలకవే? పాట పాడితే కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని పాడగానే నీలుక్కున్నావేంటి? అసలు ఈ ముండా కొడుకు జేబులో డబ్బులు ఉన్నాయా లేదా? జేబు చూస్తానండి. హరే జేబులో సగం కాల్చిన బీడా. ఓరి దొంగ ముండా కొడక, దొంగ సచ్చినోడా, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి లేదు. ముందు పద బయటికి. లే లే, నీకు తోడు కుర్చా. లే. అరే కూర్చో మీద నుంచి నెట్టబాకండి, కింద పడతాం. మోకాళ్ళు పగిలి ఉన్నాయి. డబ్బులు ఇస్తాం, నెట్టబాకండి. మరి ఇవ్వండి. ఇప్పుడు కాదు, పొగనారు పోసాం, పీకి రాకేస్తాం. ఇచ్చావు లెట్టాక. నెట్టబాకండి, కింద పడతాం. చావు, కుర్చీ కింద పడి చావు సచ్చినాడు. అబ్బా, కుర్చీ కింద పడ్డాం, ఎల్లికల పడ్డాం. అమ్మో సత్యం. చావు, చావరా సచ్చినాడా, చావు. అరే లుచ్చ, ఎంత పని చేశావు? ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి కుర్చీ వేసి కూకబెట్టి లాగి కింద తోస్తావు. నీకు పురుగులు పడిపోతావు. మాది వంశం రాజవంశం. అరే మా తాత ఎంత పేరు? మా తాత పేరు చెప్తేనే ఆల్ ఇండియా రైలు కదలాలా, లేకపోతే అక్కడ కూకోవాలా. అబ్బో, ఏం పని చేస్తాడే? గేట్ వేస్తాడు. అబ్బో, పెద్ద పనే. అరే మా చిన్నాయన కాశీం ఎంత పేరు? ఏ ముఖ్యమంత్రి ఊళ్ళోకి వచ్చినా మా చిన్నాయన కబురు చేయాలా. ఆయన ఏం చేస్తాడు? మాలి చేస్తాడు. అరే ఎగతాళి కాదు, మా నాయన సొంత నాయన బకరుద్దీన్ ఎంత పేరు? మా నాయన కనబడితేనే జనం గుక్క బట్టి ఏడవాల. ఆయన ఏం చేస్తాడు? గుబిలు తీస్తాడు. అలాగా? అసలు వెళ్తాం. నీకు ఇష్టం లేని గొడ్డు. అబ్బో, తెగ పెట్టినట్టు. ఏం పెట్లా నీకి? యార్ మోకాళ్ళు, మోసేతులు, నడువులు గుల్లా గుల్లా చేసి పెట్టాను తీజే. ఏందో పెట్టినట్టు. తిన్న కడుపు దగ్గర ఉంది, విశ్వాసం ఉంది నీకి? ఏందో బయటికి పోతావా, నెట్టమంటావా? అరే నెట్టబాకండి, మీకు ఎలికలు మేము బోళ్ళ పడతాం. అబ్బా పడ్డాం. అమ్మా ఏంటా ఏడుపు? కొంచెం సేపు ఏడుచుకొని పోతాం. ఏయ్, నా ఇంట్లో ఏడటానికి వీల్లేదు, పో బయటికి. మా ఇంట్లో మేము ఏడ్చుకుంటే సింగల్ గా మీకేమండి? పోతున్నాం. జబు కహా చలే పరదేశ్ లగా కరటేస్ దబా కరతో ये प्रीतम प्यारा दुनिया में कौन हमारा तरना ना 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 ला 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 ला. ఏంట ఏడుపు? ఆ పాటకి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటున్నాం, ఏడుపు కాదు. వెళ్తున్నాం. ఒక కాలు తీసి అవతల పెట్టాం. మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం. తూకావో పోలేక పోతాం. ఇంటికి వెళ్తాం. 2 వేసుకుంటాం, 2 తీసుకుంటాం, 2 ఎక్కడన్నా పెట్టుకుంటాం. 4 రౌడీలకి తెచ్చి పట్టి బయటికి లాగి యార్ నీకు ఖైబా ఖైబా చెప్పితే మా పేరు మొహమ్మద్ హుసేన్ ఉంది, ఇంకేమన్నా ఉంది? ఎవరి ముఖం మీద వస్తా? అరే కదిలిచ్చి కొట్టాలని చూస్తుంది. మా సొంత పేరు మహమ్మద్ హుసేన్ చెప్పిన తంట వచ్చింది. ఈ దెబ్బతో అయిపోవాల్సిందే. యార్ తీసి కూని చేస్తాం, కూని. ఓయ్ సాయిబు, ఎంతో మందిని చూసా. ఎంతో మందిని చూసావు, ఈయన కూడా చూడు. అమ్మో, ఈ ముండా కొడుకు చేసినా చేస్తాడు. వీడిని కొంచెం మంచి చేసుకోవాలి.
ఏమో చేసినట్టు నీకు కోపం ఎందుకు నా మాట విని రావయ్య ముందుకు ఏమో చేసినట్టు నీకు కోపం ఎందుకు నా మాట విని రావయ్య ముందుకు అందమైన దానిని అదుపులోన ఉంటిని అందమైన దానిని అదుపులోన ఉంటిని కోపమంత కట్టి పెట్టి రామయ్యో కోపమా నాపైన ప్రీతమా ఏమండి రండి ఏమన్నా రండి అరే నీకు ఏమన్నా పుట్టింది ఏంది? నీకు తుతెల్ల బతకవు. దేనికండి రండి అరే ఆ మాట అనకూడదండి. ఏ మాట అండి రండి అంటే మాలో ఇంతలో మాట. మాలో చాలా పెద్ద మనిషి అనండి ఎవడా ఎద్దో చెప్పింది? రండి అంటే ఏంటండి అరే మళ్ళీ అంటే చూడండి, రండి అంటే ముండా అన్నమాట. మీరు నాకు ముండా అరే ఇటు అటు ఎదురు తిరిగిందిలేండి. తీజే సిగ్గునై శరమనై బుద్ధినై మీజే మళ్ళీ బోలో తెగైకు వెళ్ళబాకండి మా ఇంట్లోనే ఉండండి మీ దగ్గర ఉండాలి. డర్తే నకి దునియా మే ముసల్మాన్ కిసీ సే తరనా మీ ఇంట్లోనే ఉంటాం. ఈ ఒక్క రోజుండి రేపు పొండి ఇవాళ నుండి రేపు పోవాలి. యార్ ఖాళీ ఒక్క రోజుకి ఇక్క రోజు ఉండడు. ఇడు ఎల్లా కాలం పర్మనెంట్ అయితే ఉంటాడు నైతునై. అబ్బో నీ ముఖానికి పర్మినెంట్ అరే ముఖాన్ని కాదు, మొత్తం మీద 10 సంవత్సరాలు పర్మనెంట్ ఉంటాం. అమ్మాయి పెళ్లి అయిందాక ఉండి తర్వాత పోండి. అమ్మాయి పెళ్లి చేస్తావు, డబ్బులు ఎక్కడ తెస్తావు? మీరిస్తా అన్నారుగా. అరే మా దగ్గర ఏముందండి, పొగసూర్య చుట్టా పుల్లలేని అగ్గి పెట్టా. ఓరి దేవుడు, ఇక నా బిడ్డ పెళ్ళేమవుద్ది సాహిబు, ఇక నీ జిబానికి పడి మేము ఏడటమేగా. అరే మాకి పడి ఆడవటం ఎందుకండి? దేశం మొత్తం ఎట్లా ఏడుస్తున్నారు. కట్నాలు తీసుకున్న మామ జీవానికి పడి ఆడవండి. కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని నిలువునా ముంచావుగా. మా దగ్గర ఏముంది, కుట్టుకున్న లాల్చి చినిగిపోయిన లుంగి. చల్ బేటా చల్. తాటి తాటి బిడ్డ పెళ్లికి డబ్బులు ఇస్తానని ఈ సాయి బిడ్డ మోసం చేశాడు. కట్నం వద్దు వద్దని తీరా కట్నం లేదే తాళి కట్టనని ఆ అల్లుడు అట్లా మోసం చేశాడు. ఇక కట్నం లేదే ఏ పనికి మాలినోడు కూడా చేసుకోడు. ఓరి భగవంతుడా, ఈ కట్నాలు ఎప్పుడు నాశనమైపోతాయో ఏవో కదా. అరే 10 గంటలు అయిపోయిందండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో మర్చిపోయామండి, తలకాయ కిందకి పైకి చేస్తుంది మాకి. టోపీ వాడిని మర్చిపోయాము. ఎక్కడ మర్చిపో